దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చేద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 19-20 వచనాలు, అంటే చివరి 2 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, వాక్యము చాటును మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, అతి శ్రేష్టమైన నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి అవసరమైన నీ మనసులో ఉన్నటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, నీవు ఇచ్చిన ఈ లేఖనమును రొట్టెను విరిచి దాన్ని చాటు నుంచి బయటకు తీసుకొచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ, మీ దాసుడి నోటి మీ నోటి బోరగా చేసి బలమైన నీ వాక్శక్తినిచ్చి, అయా నీ దాసుడి ముఖాంతరంలోంచి నువ్వు కనబడుతూ నాతో, మాతో, అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడారు. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను కూడా దయచే. నేర్చుకునే మనస్సును దయచే ప్రభు. దిద్దుబాటు చేసుకునే కృపను దయచే. అయా ఇదిగో తండ్రి, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి అయా భూదిగంతల వరకు వెళ్ళి నీ ఘనమైన సేవ చేసి నీ సంకల్పం నెరవేర్చి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా ఉపదేశించండి. ఇదిగో ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దురాత్మ, అంధకార శక్తులు, దుష్టుడు, వాడి క్రియలు, వాడి దూతలు ఏమున్నా వేస్తున్నాం, వాడి ప్రభువుని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తము కంచె, రక్షణ కంచెన, అగ్ని కంచెన వేయండి. దేవదూతలను అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచు. నీ చేతి నీళ్ళ దాచిపెట్టు మాపై. ఇదిగో ప్రభు, ఈ ప్రార్థనలు ఏకిస్తున్నాం, మాపై నీ మహిమేగాన్ని ఆవరింపచేసి నీ మహిమ ప్రభావాలతో ఈ స్థలం ప్రార్థనలు ఏకిపిస్తున్న మేము ఈ స్థలాన్ని నింపండి ప్రభు. ఆ ప్రభావం ఇక్కడ నుంచి నలుదిక్కులకు వేస్తున్నాము, బయలువెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని కంచెవై మా చుట్టూ, దాని చుట్టూ అగ్ని ప్రాకారమై ఉంది అన్నట్లుగా మీరు ఉండండి ప్రభు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడి నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను మూలు కడగండి, పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు. అయ్యా పరిశుద్ధాత్మకులు నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి, నీ పరలో శుద్ధ సువర్ణచాలు నన్ను ఎత్తి ఇంకనో గొప్పగా ఉంచి. ఇర్మియా 1:10-18 వచ్చిన ప్రకారం నీ కృప నాకు తెచ్చి. అపోస్తుల కార్యం 4:27-31, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10:1-7-20 వచ్చిన ప్రకారం నీ కృప తెచ్చి. హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మాతో ముచ్చటించమని, ఆత్మకార్యములు జరిగించమని. యేసయ్య నామములోనే ప్రభువా, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈ వారంలో దేవుడు తన సంకల్పం చొప్పున మరి చాలా రోజులుగా దేవుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి నూతక్కి ప్రాంతానికి అక్కడున్న వాళ్ళే చెప్పారు, అయ్యా 2 వారాలకు ఒకసారి, అంటే 15 రోజులకు ఒకసారి అలా మీరు ఇక్కడికి రాండి, మేము బలపడతాము, మీరు రండి అని చెప్పాను. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సోమవారం రోజు దేవుని కృపలో ఆడకపోవటం, ఆడకపోతే ఒక కుటుంబం అనమాట. అక్కడ కూడా ఇదే గోల, చేతపొడు గోల. ఏంది
పోంగానే ఇక దేవుని కృపను బట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి, అలాగనే దేవుని వర్తమానం అందించడానికి ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ ఇంట్లో ఒక ఆడపిల్ల, అంటే యవ్వనస్తురాలు, ఇంకా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మొన్న మధ్య వాళ్ళ అమ్మ ఎంత చెబుతున్నా కానీ వినకుండా, నేను పలానోళ్ళు మంచి పనోళ్ళు ఉన్నారంటే అక్కడికి పోతా అని చెప్పని పోయి వచ్చిందట. ఆ కోట అంతా అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత, నేను ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత చెబుతా ఉంది ఆ తల్లి, అయ్యా దేవుని కృపను బట్టి మీరు వచ్చి దేవుని వర్తమానం అందించడాన్ని బట్టి నేను చాలా ఆదరణ పొందాను, చాలా నెమ్మది పొందాను. నాకైతే చాలా సంతోషంగా ఉందయ్యా మీరు వచ్చి మాట్లాడి దేవుని మా వాక్యం అందించడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనయ్యా అని చెప్పాను. తర్వాత వాళ్ళ అమ్మాయి చెబుతున్నా వినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి చెప్పింది. సరేలే అమ్మా మీరు మళ్ళీ రావాలయ్యా అని చెప్పానంటే, సరే ప్రభు చిత్తం అయితే ఇలా వస్తాలే అమ్మా, 2 వారాలకు ఒకసారి ఇలా వస్తాను అని చెప్పాను. ఆ రోజు దేవుని కృప చేత అక్కడ ఆరాధనలో కూడా దేవుడు తన కృపను బట్టి చివరి ప్రార్థనలో అక్కడ సంఘ స్థాపన చేసినట్లుగాను, గొప్ప జనం ఉంది ఇక్కడ సేవ మొదలు పెట్టండి అని చెప్పని అక్కడ వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నారు. అక్కడ ఒక అత్తమ్మ వరుస అత్తమ్మ అవుతుంది. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ నిలబెట్టుకున్నాడు, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అది పూర్తయితే వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరగాలన్నది వాళ్ళ ఆశ. వాస్తవానికి చిన్న రూమ్ కట్టుకోవాలనుకుంది దేవుని పని జరగటానికి, ప్రార్థనా గదిగా ఒక చిన్న రూమ్. అయితే దేవుడు ఏం చేశాడంటే రేకులు మొత్తం బీగేసి ఏకంగా డాబా కట్టిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబం కోసం ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి, ఆ తర్వాత ప్రభు కృపలో 2015-16 సమయంలో 40 రోజులు ఉపవాసం ఉండి ముగించుకొని, దేవా ఏం చేయాలనుకుంటుంటే నూతెక్కి వెళ్ళి అక్కడ ఒక జంట ఉన్నారు దేవుని సేవకు, వాళ్ళకి వాక్యం చెప్పిరాపండి. దైవజనుడిని అడుగుతాను, నువ్వు వెళ్ళమంటే అది దైవజనుడు కూడా వెళ్ళమని చెప్తే నువ్వు చెప్పినట్టే కన్ఫర్మ్. అడుగుతాను వెళ్ళమంటే వెళ్తానంటే సరే వెళ్ళు అన్నాడు. అక్టోబర్ మాసంలో అది. ఆ రోజు అక్టోబర్ 1వ తారీఖు కట్టుకుంటా. దైవజనుడిని అడిగినప్పుడు ఇంకేం దానిలో వెళ్ళిరాపా, ఇది దేవుని చిత్తమే అని చెప్పని వెళ్ళి అదే ఫస్ట్ టైం సాయంత్రం 6 గంటలకు ప్రసంగం మొదలు పెడితే రాత్రి 12 గంటలకు అయిపోయింది. మొట్టమొదటి ప్రసంగం నాది అది దేవుని కృపలో. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు అయిపోయింది. తెల్లారి మళ్ళీ ఇంటికి వద్దామని చెప్పాను. శుక్రవారం అక్కడున్న స్థానిక దైవజనుడు షాలేం అనే ప్రోత్సహించినటువంటి వ్యక్తి దేవుని సన్నిధి ప్రార్థనా మందిరం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ రాజేష్ అంటారు ఆ దైవజనులు. ఇలా తండ్రి సన్నిధి నుంచి వచ్చాడు అనగానే వాళ్ళంతా నన్ను నెత్తి మీద బొట్టలో పెట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఉండమను. తెల్లారి శుక్రవారం కూటంలో వాక్యం చదువుతాడు. రాత్రి నాకు దేవుడు వాక్యం లేదు, ఉండమన్నాను. ఏది 10 సంవత్సరాల క్రితం వ్యవహారం ఇది. ఆ రోజు వెళ్ళి వాక్యం అందించాను. ఏం చెప్పాలి ప్రభు అంటే, నువ్వు ఏ వాక్యం అయితే ఎత్తుకొని వచ్చావు అదే వాక్యం మళ్ళీ అక్కడ చెప్పాను. సరే అని చెప్పానంటే ఆ రోజు మళ్ళీ ఆ తల్లి ఇప్పుడు డాబా కట్టుకుంటున్న వాళ్ళే ఎవరయ్యా అంటే అది వాళ్ళకే చెప్పాడు. సరే అని చెప్పని మళ్ళీ వీళ్ళంతా కలిసి ఆడకు తీసుకెళ్తే అక్కడ వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడు. అమ్మ దేవుడు మాట్లాడంటే ఆ గోబా ఈ గోబా పగిలిపోయింది పాస్టర్ గారు. అంత గొప్పగా దేవుడు మాట్లాడాడు, బాగుంది అని చెప్పాను. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్న సోమవారం వెళ్ళి ఆ మందిరం ఈసారి డాబాల బ్రహ్మాండం బాగా కట్టారు మందిరం. ఏంది ప్రార్థన చేసుకుని అమ్మనే పోదాం అంటాడు. అబ్బాయి పోయే వ్యవహారం కాదు ఇది, ఆడ ఉండాలా అన్న. ఏం పాస్టర్ గారు అన్న, నీకు తెలియదురా ఉండా అన్న. తర్వాత దైవజనులు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అన్న నీ వాక్యాలు గ్రూపులో పెడితే అందరూ అడుగుతున్నారన్న, ఎవరు ఆ దైవజనుడు చెప్పు అంటే, ఆ దైవజనుడి గురించి చెప్పాలని చాలా టైం పడుతులే కానీ మీరు ప్రస్తుతం వాక్యాలు బాగున్నాయి కాబట్టి వినండి, బలపడండి అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగా. ఆ సంఘస్థురాలు ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం నన్ను దేశపోయిన ఆ చల్లి నన్ను గుర్తుపట్ల. అప్పుడేమో ఇట్టున్నా సన్నగా 40 రోజుల ఉపవాసం కదా, సన్నగా ఉండేసరికి అయ్యా ఒళ్ళు వచ్చింది కదా, నేను గుర్తుపట్టలేకపోయాను. పర్లేదులేమ్మా నీ పేరేందా అంటే జాషువాడాను. మా గ్రూప్లో వచ్చినాయి ఆ వాక్యాలు మీయేనాను. అవునమ్మా నేను ఇప్పుడు గుర్తుపెట్టా, బాగున్నాయి అయ్యా వాక్యాలు, మంచి మంచి వాక్యాలు వస్తూ ఉన్నాయి, మేమందరూ వింటున్నాం అయ్యా, బలపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగా. నా ప్రయాస
ప్రభువునందు వ్యర్థమైపోలేదని మరొకసారి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంతోషించడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభు కృప ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు, అల్పులం. ఏమనుందా మనలో? ఏముంది? ఏసే రక్తం మన మీద ఉంది కాబట్టి మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నారు, వందనాలు చెప్తున్నారు. లేకపోతే శాలేమన్ అన్నట్టు నా మీద ఆ రక్షణ వస్త్రం లేకపోతే కుక్కను దన్నాడు దంచారు. మా ఆత్మీయ తండ్రి అయితే నిన్ను అట్టైనా దంచారు, నన్ను అయితే అట్ట కూడా తనలేదు. చీ, నిన్ను దన్న ఒకటే, తనపోయినా ఒకటే అని చెప్పని అన్నారని చెప్పి. వాస్తవం అది. ఎందుకంటే మన జీవితాలను ఒకప్పుడు తొంగి చూసిన వాళ్ళు కానీ, పరీక్షించి చూసిన వాళ్ళు కానీ, మనల్ని మనం ఇప్పుడు చూసుకుంటున్న పరిస్థితిని బట్టి కానీ, ఇతరులు మనకు ప్రత్యేకంగా అక్క వందనాలు, అన్న వందనాలు, తమ్ముడా వందనాలు, బాబాయ్ వందనాలని, ఆంటీ వందనాలని, చెల్లి వందనాలమ్మా అని చెప్పని ఎవరైనా సరే మనకు వందనాలు చేస్తున్నారంటే కేవలం ఆయనను బట్టే. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కాగా మీరు ఏముంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు చూచిన, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మెట్టుకు ప్రభు మనతో మాట్లాడాలి ఉద్దేశించిన సంగతులు ఏంటంటే, కాగా నీవు చూచిన వాటిని, కాగా అంటున్నాడు, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. ఎవరికి ఇస్తున్నాడు ఇంత గొప్ప పరిచర్య అంటే, ఎప్పుడు ఆయన గుండెల మీద ఆనుకొని ఆయన యొక్క హృదయ స్పందన పసిగొడుతున్నటువంటి ఒక శ్రేష్ఠ భక్తుడికి. వింతేందో తెలుసా? అందరికీ ఆయా రీతులుగా హతసాక్షుల లిస్టులోకి వచ్చారు, కానీ ఈయనొక్కడ మాత్రమే పండు వృద్ధాప్యం మందు ప్రభు పిలుపు అందుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమో పండు వృద్ధాప్యం మందు పిలుపు అందుకున్నాడు ఆయన. బాగుంది. అయితే ఈ పిలుపు అందుకున్నాడు కదా పాస్టర్ గారు, మరి మనతో ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, అంత శ్రేష్టమైన భక్తుల జాబితాలోకి మనం అడుగులు పెట్టాలి. ఏ జాబితాలోకి? అంత శ్రేష్టమైన భక్తుల అడుగుల ఆ జాబితాలోకి మనం అడుగులు పెట్టాలి. అడుగు వేయాలంటే మన వంతుగా మనము కష్టపడాలి. ఏ కష్టం? భూమి మీద భార్యాబిడ్డలను పోషించటానికో, ఏంది అప్పులు తీర్చుకోవటానికో, ఉన్న అక్కరతలు తీర్చుకోవటానికో, లేదంటే వస్త్రాల కోసమో, ప్రత్యేకమైన అభిరుచుల కోసమో, రుచుల కోసమో, లేదంటే ఏదైనా వస్తువులు తెచ్చుకోవటానికో, సామాగ్రి సమకూర్చుకోవటానికో, ఇంకేదో స్థలాలు, పొలాలు, ఇళ్ళు, లేదంటే వాహనాలు, చరస్థిర ఆస్తులని, ఇట్లా ఏవేవో, లేదంటే దేహం మీద వస్త్రాలని, ఏవైనా సరే సంపాదించుకోవడానికి మనం కష్టపడతాం. అయితే ఈ కష్టార్జితం ఒక ఎత్తు అయితే, మనం కష్టపడాల్సింది దేనికంటే ప్రభు యొక్క ఉన్నతమైన ఆ పిలుపులోకి, ఆ ఉన్నతమైన రీతిగా భక్తి సాధనలోకి అడుగు పెట్టాలి. ఏంది? అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మన వంతు మన ప్రయత్నం అనేది ఉండాలి. దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, దేవుని పేరట నువ్వు గొప్ప కార్యాలు తలపెట్టినట్లయితే ఖచ్చితంగా గొప్ప ప్రార్థన అనేది అవసరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సైతానుగాడు చాలా తెలియగలవాడు అన్నమాట. ఏదో ఒక కారణాన్ని చూపించి ఐక్యతను జడగొడతానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏంది? అయితే వాడి యొక్క కుయుక్తిని ఎత్తుగడన పసిగట్టాల. వాడి యొక్క కుయుక్తిని ఎత్తుగడన పసిగట్టినప్పుడు ఖచ్చితంగా ఇది అపవాదేసిన వల. ఏంటది? అపవాదేసిన వల. ఆ వలలో నుంచి బయటికి నువ్వు తప్పించుకోగలుగుతావు. ఎలా ఉంటుందంటే, ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటే, ఆ పొరపాటు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాస్తవమే నేను పొరపాటు చేశాను ఒప్పుకుంటారా?
ఒకవేళ ఆ పొరపాటు జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమైనా చూశారనుకో, చూసినప్పుడు ఏం చేస్తారు? కంపెనీ ముద్రలు వేస్తారు వాళ్ళు. వాడే తేడా, అదే తేడా, ఏంది నేనైతే ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పని అవసరమైతే ఎంత నీచమైన పనికైనా ఒడిగడటానికి ప్రయత్నం చేస్తాడు. సైతానుగాడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు పూర్తిగా ఇలాంటి మాటలు తగలటాన్ని బట్టి కుదేలైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇక నా వల్ల కాదనుకునే పరిస్థితిలోకి తీసుకెళ్ళడానికి చూస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలా? నాకెళ్ళి చూడు, కింద వాక్యమేం చూడొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దావీదు తనతో పాటు ఉన్న 600 మంది వాళ్ళకు సంబంధించిన, దావీదుకు సంబంధించిన భార్యలను, పిల్లలను, సామాగ్రి మొత్తం దోచుకొని ఒక గుంపు వచ్చి అటు దోచుకొని వెళ్ళిపోయింది. ఈ దావీదుతో పాటు ఉన్న 600 మంది అక్కడ చూస్తే వాళ్ళ భార్య, పిల్లలు, సమృద్ధి ఏమీ లేదు, దోచుకొనబడింది. ఏమైంది ఏంటంటే, అసలు ఇంత కారణము, అసలు వీడు చెప్పిన మాటలను బట్టే మనమంతా అటు పోయాం కాబట్టి మన భార్య బిడ్డలు మనకు కలిగిందంతా ఆ ఫిలిస్టీలు అనేవాళ్ళు, ఎవరైనా శత్రువు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దోచుకొని పోయారు. కాబట్టి రే పెద్దడా, చిన్నడా, తీయండ్ర రాళ్ళు, ఈ నా కుమారుని బట్టానో ఇంకేదో ఒక రకంగా వాగుంటారు, రాళ్ళు తీసుకొని కొట్టపోయారు. వాస్తవానికి దావీదు భార్య బిడ్డలు, దావీదు కలిగింది కూడా దోచుకొనబడింది. వీళ్ళు ఏం చేయాలా? అరే మన నాయకుడిది కూడా దోచుకొనబడింది, సింపతి చూపించట్లా. అసలు ఆయన దగ్గరకు వచ్చిందే సింపతిని బట్టి. అయ్యా అప్పులు ఉన్నాయి, అప్పులోళ్ళను కుటుంబంలో సమస్యలు, అప్పులోళ్ళు కుటుంబ సమస్యలోళ్ళు దావీదు దగ్గరకు వచ్చింది. మాకు ఆడైతే వల్ల కాదులేగా, నువ్వు సరైన నడిపింపిస్తావు, అదేంది నీ దగ్గరకు వస్తున్నావు అని చెప్పని వచ్చారు. బాగుంది. ఈ సింపతితో ఉన్నవాళ్ళు ఇప్పుడు తేడా పడిచి ఈయన వెనకాల ఉండాలిగా మొత్తం రాళ్ళు తీసుకున్నారు. వీడి వల్లే అంతా జరిగిందని. అయితే దావీదు అంటాడు అక్కడ, యెహోవా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుండంట. మనం ఆ పని చేయలేదనుకో, సైతానుగాడు తల్లి ద్వారానో, చెల్లి ద్వారానో, అక్క ద్వారానో, తమ్ముడు ద్వారానో, అన్న ద్వారానో, భార్య ద్వారానో, భర్త ద్వారానో, ఇరుకు పొరుగు వారి ద్వారానో, సేవకుడి ద్వారానో, సేవకురాల ద్వారానో, నీతో పాటు ప్రభువుల్లో చేయి వేస్తున్న వారి ద్వారానో బాగా గోపకు పెట్టి లాగి కొడితే దుమ్మంటుంది. ఆ టైపులో హృదయానికి తగులుతూ ఉంటాయి దెబ్బలు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అట్లాంటి దెబ్బలు తగిలినా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ఎవర్రా అక్కడ? అయ్యా చెప్పండి, ఆ ఎఫోదు ఇడితేండి. ఎఫోదు తొడుక్కొని ఇక మోకాళ్ళ మీద పడ్డాడు. స్తుతించి దేవుణ్ణి మయంపరుచుకొని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్న దేవుడితో దావీదు అంటున్నాడు, అయ్యా వాళ్ళని తరిమించిన వాళ్ళని దక్కించుకోగలనా అంటే తరుము అండి, నువ్వు దక్కించుకుంటావు చరువు అండు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ సబ్జెక్ట్లో దేవుడు మనతో మాట్లాడే మాట, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి కృంగుదలలో ఉన్నా దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నిన్ను సైతానుగాడు జయించలేడు, నిన్ను ఓడించలేడు, నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళలేడు. వాడు అనుకుంటాడు, ఒరే ఇంత ఒత్తిడి పెడుతుంటే, ఇంత ఒత్తిడి పెడుతుంటే ఈడేంద్ర అంతర్రేగుతున్నాడు అనుకోవాలి. యోబు గురించి అదే అనుకున్నాడు వాడు. ఉన్నది మొత్తం పోయింది, ఇంకొంత భార్య అతనే. మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు పోయింది. వాడేందయ్యా, వాడు అన్నీ పోయినా కానీ అట్టరేగుచ్చుండు, వాడేంది అట్ట తయారైంది అని చెప్పానంటే, వాడు నా బిడ్డరా అండు. అలా భక్తి సాధన చేయాలి. ఏదో అయ్యే రాళ్ళు వేసారని చెప్పని నువ్వు కృంగిపోయి ఏడుతా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడతావు. దేవుని యొక్క దయా సంకల్పం నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా నెరవేర్చబడాలి. ఇది వాస్తవం. ఏంది? ఆయన సంకల్పంలో నిర్ణయింపబడ్డాం కాబట్టి ఇలాగా సమకూర్చబడ్డాం, ఇలాగ దేవుని మాటలు వింటున్నాం. అయితే వాడు ఏం చేస్తాడంటే, ఆయన దయా సంకల్పాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఎన్నో రకాల కుయుక్తులు పడతాడు. ఎన్నో రకాల కుయుక్తులు. చిన్న మనసు పడితే పెద్ద కొండంత అయిపోతుంది. ఏంది?
ఇక అసలు అక్కడ పడ్డదంటే ఇక బయటికి రాండినోడు అసలు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూడు, తలకి అసలు కిందకి పెట్టమాక. అందుకే చూడమని చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది వాడు కుయుక్త అన్నమాట. విలువైనది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో నువ్వు అడుగు వేసి నడిచినప్పుడు నీ ద్వారా దేవుడు అనుకున్న పని జరగాల్సింది ఉంది. అది జరగకుండా కుంటుపడాలంటే వాడు ఏదో ఒకటి చేయాలి. ఎవరినో ఒకళ్ళని అడ్డం తెచ్చడు. అడ్డం తెచ్చి మొత్తం కుంపు చేస్తాడు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సైతానుగాడు ప్రత్యేకంగా దైవజనులు కూడా ప్రేరేపిస్తాడు. నేనున్నా కాడ ఇంటి ఎదురుగునే మందిరం. ఆ దైవజనుడు చెప్పిండంట, ఇతర సంఘాలకు ఎవరైనా కూటాలు పెడితే, కృతజ్ఞత కూటాలు పెడితే మీరు వెళ్ళకూడదు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఏడైతే వెళ్ళకూడదు అని చెబుతున్నావు, మరి రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏం చెబుతూ ఆడ కూడా వెళ్ళకూడదు అంటుంది. మూతి బొగులుద్దిరా అంటాడు యేసయ్య. ఏంది మూతి బొగులుద్దిరా యేసయ్య అంటాడు. ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవడు నేనేవాడు, నీ అంచలం కాదు. అయితే గతంలో చెప్పాను నేను, సంఘ క్రమాలు ఉన్నాయా వాటికి హాజరవ్వండి. మిగతా ఖాళీ టైంలో ప్రత్యేకంగా ఉంటే వెళ్ళిపోయి ఆడకపోయి నేర్చుకోండి. డౌట్లుంటే రాసుకొని తేండి. ప్రభు కృపలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, వివరించగలుగుతాను. నేను అది నా తెలివితేటలు కాదు, ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి. సంఘక్రమం మాత్రం డుమ్మా కొట్టద్దు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, దేవుని ప్రణాళికలో సమకూడి ఆ రోజు చేయవలసిన ప్రార్థన లేదా ఆ రోజు జరగవలసిన క్రమం జరగకుండా బ్రేక్ అయిపోతే దేవుని పని ఇంకొక అడుగు కుంటిపడిపోదు. నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే, గతంలో మీకు చెప్పాను నా సాక్ష్యం. ఉపవాస కోటంలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు నేను ఆడే ఉండాలి, తప్పదు. మా నాయనమ్మకి పైపులు అయింది నోట్లో, ఇక ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది. మా అక్కోళ్ళు వచ్చి గొడవ పెడతా ఉన్నారు. ఇప్పుడు మీ కాడకు వచ్చానా, మా చెల్లెలకి ఓవర్ బ్లీడ్ అవుతా 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంది. ఇందాక అమ్మకి కళ్ళనిండా నీళ్ళు తీసుకొని ఆ పిల్లకి బాగోలేదంటే హాస్పిటల్కి పోతాను, తీసుకుపోయి వదిలిపెడతా అని చెప్పని ఆ చెల్లోళ్ళ ఇంటికాడ వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి ఆ నుంచి వీళ్ళిద్దరు నేను ముగ్గురంగా ఇక్కడికి వచ్చాం. అంతకుముందు నాయనమ్మకి అట్లా సీరియస్ అంటే పాస్టర్ గారు ఉండి మేము చూసుకుంటాం సౌండ్ సిస్టమ్, నువ్వు వెళ్ళు దానిలాను. పొరపాటును కూడా నేను పోనాను. సైతానుగాడు కావాలని నన్ను ఎడం చేస్తూ ఉన్నాడు. నేను అడగపోయి ఏం చేయలేను. ఏడుండి ఆయన బచ్చలు అడిగితే ఆయన చేయగలడు అక్కడ. ఏంది ఇటువంటి మెంటల్గా ఒక తీర్మానంలోకి వచ్చాను కాబట్టి ప్రభు కృపలో ఆ దానిలో మేము చూసుకుంటా ఉన్న ఆత్మీయ తండ్రి ద్వారానే సేవ నిమిత్తం బయటకు వచ్చినప్పుడు ఒకరోజు అక్కడ నిలబడ్డప్పుడు అందరి ముందు నన్ను నిలబెట్టి, ఇతను చాలా యథార్థవంతుడు, తనకిచ్చిన పరిచర్య నమ్మకంగా చేస్తాడు అని. వేరొక దాంట్లో ఏలు పెట్టడు, తనకిచ్చిన వాటికి పని నమ్మకంగా చేస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. నా కళ ఏంది, అక్కడే ఉండాలి, అక్కడే సేవ చేయాలని. ప్రభు ఏం చేశాడు, మొత్తం మిగిలిన సామానంతా బయటేసి పారన్నాడు అన్న. ఇప్పుడు నేను నా ఆసక్తిని అక్కడ కనపరుచుకోవాలా, నీది లేదా దేవుని దయా సంకల్పాన్ని బట్టి అడుగులు వేయాలి. నా ప్రభు కృపను బట్టి నువ్వు ఏది చెబితే అది చేస్తాను ప్రభు అని చెప్పని బయటకు వచ్చి చాలా రోజులు ఇప్పటికి కూడా నువ్వు కదిలించిన నేను పుట్టి పెరిగిన సంఘం గురించి అక్కడ నేను అనుకున్నవి అన్నీ కదిలిస్తే భయంకరమైన ఏడుపు వస్తుంది, మామూలుగా ఏడవనమాట. కానీ దేవుని సంకల్పం నేను ఎంత ఏడ్చినాడో ఉపయోగం లేదు. ఇంకా కష్టం అవుతుంది, ఇంకా నష్టం అవుతుంది. అదే దేవుడు చెప్పినట్లు అడుగులు వేసి ముందుకు వెళితే అసలు ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రభు జరిగించుకున్న పనులు నాకు తెలియవు, కానీ గొప్ప గొప్ప పనులు చేయించుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది అసలు నేను అనుకోలేదు ఎంతోమందిని ప్రభు కృపలో వెలిగిస్తానని చెప్పాను. ఆ సంగతి వేములవాడ ఎక్కడది, దగ్గర కర్ణాటక బోర్డర్లో పెట్టుకుంటుంది. ఏంది అక్కడి నుంచి ఒక యవనోస్తురాలు ఫోన్ చేసింది. నాకు ఏందమ్మా ఫోన్ చేశారంటే, మా ఇంట్లో వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు
కాళ్ళు వాపులు ఇలా బాగోలేదని. నా ఫోన్ నీకు ఎవరు ఇచ్చారు, నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? యూట్యూబ్లో ఉంటే నేను తీసుకున్నాను పాస్టర్ గారు అని. సరే, అక్కడికి పోయిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు పోయి నువ్వు ఫోన్ చేయమ్మా, నేను ప్రేయర్ చేస్తాను. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు కృపలో వాక్యాలు వింటా బలపడుతున్నారని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వాస్తవానికి నేను అనుకోలేదు, ఇది నా కళ, నా ప్రపంచం అంతా వేరుగా ఉంది. కానీ ప్రభు యొక్క సంకల్పం, ఆయన అనాది ప్రణాళిక వేరుగా ఉంది. చివరికి అటగొట్టి చివరికి ఆయన ప్రణాళికకి, సంకల్పానికి కట్టుబడి ఆయన గట్టిగా పట్టుకొని నడిపిస్తూ ఉంటే బండి నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలోంచి దేవుడు ఎప్పుడో నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ చెప్పబడ్డ సంఘాలు, అక్కడ చెప్పబడ్డ మర్మాల గురించి నువ్వు పుస్తకాలు రాయాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడో చెప్పాడు ప్రభు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పబడ్డ సందర్భాలు పుస్తకం నువ్వు రాయాలి దాని గురించి అన్నాడు. నేను అనుకున్నా అసలు నా బ్రతికేనా, అసలు వాటి గురించి ఎంతోమంది వివరంగా రాసిన దైవజనులు ఉన్నారు. దేవదాసయ్య గారు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు నన్ను అభిషేకించిన దైవజనుడు అయితే అసలు ప్రకటన గ్రంథం మొత్తం మీద ఆయన పుస్తకం ఒకటి రాశాడు, యుగాంశం అని. వచ్చే నెల 27వ తారీఖు అది రిలీజ్ కాబోతుంది. అన్ని కొన్ని భాషల్లో తర్జుమా చేశారు, ఇంగ్లీష్లో కూడా, హిందీలో కూడా. అది ఇంత బైబుల్ అంత పుస్తకం అయింది అబ్బాయి అండి ఆయన. యుగాంతం తెలుగులోనే కొద్ది పుస్తకమే, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికే బాగా మన పరిశుద్ధ గ్రంథం అంత మందం ఉందంట ఆ పుస్తకం. రేపు అది రిలీజ్ చేయబోచ్చు అన్నారు. ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలు ఉన్న ఆ సంగతుల గురించి నువ్వు పుస్తకం రాయాలి. ప్రభు చిత్తం మీద ఇంకా ఒక పుస్తకం అయితే ఎన్ని భాగాలు అవుతుందో దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు దానిలో నుంచే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క దయా సంకల్పంలో నుంచి నన్ను బయటికి లాగాల. బయటికి లాగితే సైతాన్ గాడు గెలుస్తాడు. అదే గనక అక్కడ నువ్వు పట్టుబట్టి మొండిగా కూర్చుంటే దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంది అయితే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే కుయుక్తులు వేస్తాడనమాట, వలలు విసురుతూ ఉంటాడు. ఆ వలలు ఎలా ఉంటాయంటే హృదయానికి గాయాలయ్యే పరిస్థితులు అనమాట. మానసికంగా కుదేలైపోతాం. ఇప్పుడు సంఘానికి స్తంభములు ఎంచబడిన వారు పేతురు, యోహాను, యాకోబులు అన్నవాడు, అవునా? వాళ్ళల్లో ఒకటే ఈ ప్రకటన గ్రంథం రాసిన పెద్ద మనిషి. ఆయనే యేసయ్య గుండెల మీద ఆనుకున్నాను. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు దేశంపై దుమ్ము కొట్టారు ఆ జనం అంతా. నిజం, బైబుల్ అదే రాసి ఉంది. ఈ నామాన్ని బట్టి మిమ్మల్ని ప్రకటించొద్దని చెప్పి హెచ్చరించామా? హెచ్చరించినప్పుడు వారిని బెచ్చములతో కొట్టి అని ఉంది. ఆ వరుస అయిపోయింది. వీళ్ళు మళ్ళీ పంపించగానే మళ్ళీ సమాజ మందిరాల్లోకి వెళ్ళి మళ్ళీ ఇంటింట తిరుగుతా మళ్ళీ ఇంకా గట్టిగా చెబుతున్నారంట. మళ్ళీ గట్టిగా చెబుతుంటే మళ్ళీ పట్టుకొచ్చారు. మళ్ళీ కొట్టారు. ఇంకెంతకంటే ఎక్కువ గాయపరిచిన జనం అంతా మళ్ళీ కొడతారని ఆ కొట్టిన వాళ్ళకి అర్థమైంది. ఆ కొట్టిన వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ ఏం చెబుతున్నారు, అందరి ముందు పెద్ద మనుషులు అనిపించుకోవడానికి, ఇదిగో ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించవద్దు, మమ్మల్ని దోషులు ఎంచటానికేగా, ఆ కీడంతా మా మీద పడటానికేగా మీరు కుయుక్తి పని మరి ప్రకటిస్తున్నారు. ఆ నజరేయుడు అయిన యేసు గురించి మర్యాద చెప్పొద్దంటే వాళ్ళు అన్నారు, నీ మాట వినటం యుక్తమా, దేవుని మాట వినటం యుక్తమా? అసలు ఇది కాదండి. ఆయన నామం నిమిత్తమై నిందించబడటానికి, హింసించబడటానికి, గాయపరచబడటానికి, అవసరమైతే చావటానికి కూడా మేము ఎంచబడిన వారమై సంతోషిస్తూ వెళుతున్నామని ఆరాధించారు. ఇంకా ఎక్కువగా దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలే వారికి సాక్ష్యం.
ఎందుకంటే ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? నా నామం నిమిత్తం మీరు అనేకుల చేత హింసింపబడతారు, నిందించబడతారు, ద్వేషించబడతారు, దూషించబడతారు, గాయపరచబడతారు, అవసరమైతే అధికారుల దగ్గరకు ఈడ్చుకొని తీసుకెళ్తారు, వాళ్ళైతే వదిలిపెట్టరు, కొందరైతే చంపేస్తారు. ఎందుకంటే పూర్వీకులు, మీ పూర్వీకులైన వారికి కూడా ఇలాగనే చేశారని ఉంటుంది అక్కడ. ఆ మాటలు వీళ్ళ హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఏదైనా వింటున్నావా? ఈరోజు నువ్వు ఏదైనా హింసింపబడుతున్నా, నిందించబడుతున్నా, నువ్వు తేడాని ముద్రేయబడుతున్నా, నువ్వు ఒక వ్యభిచారివన్నా, ఈడు తేడాగా తిరుగుతుండండి, ఈడు అక్రమ సంబంధి అన్నా, ఏ రకమైన నింద అవమానాలు ఎదురవుతున్నా సంతోషించు. ఎందుకో తెలుసా? పరలోకమందు నీ బహుమతి అధికమగును. ప్రభు చెప్పిన మాటే. ఆమెన్, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట అది. మనం ఏం చేస్తామంటే కూర్చొని నన్నింత మాట అంటారు, నన్నింత మాట అంటారు. ప్రభువా నీకు తెలియదా నేను ఎంత నమ్మకంగా బతికానా? ప్రభువా నీకు తెలియదా? ఆ అమ్మాయితో నువ్వన్నా మాట్లాడు ప్రభువా, మా ఆయనతో నువ్వన్నా మాట్లాడు ప్రభు, పలానోడు ఇట్లా అండ, పలానా ఇట్లా అంది, నువ్వు మాట్లాడు ప్రభు అని చెప్పాను. బుస్సు నీకు ఏం లేదు అని చెప్పి ఎగబిలుస్తా, ఇక ఏడ్చి గందరగోళం చేస్తాను. ప్రభు అంటున్నాడు, అలాగ నిన్ను నిందించిన, హింసించిన, బాధ పెట్టిన పరలోకంలో నీ బహుమతి అత్యధికమవుతుంది. ఇక నువ్వేందుకు? నేను చాలామంది పబ్లిక్గా సాక్ష్యం ఇచ్చే బాయ్ మంచి మంచి పనోళ్ళు ఉన్నారేమో, చేతబడి చేసేవాళ్ళు మొత్తాన్ని పట్టుకొచ్చుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి నాకు జీతాన్ని పెంచుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ? పరలోకంలో నాకు జీతం పెంచుతున్నారు. పరలోకంలో నాకు జీతం పెరుగుతుందండి. వాళ్ళకి నేను చెప్పా కదా, అయ్యా ఆ డబ్బేదో నా చేతికి దేవుని సేవలో ఖర్చు పెడితే మీకు దీవెనలు వచ్చాయి అంటే, ఇంట్లా ఇక మాంత్రికులకి ఇంకా 10,000 20,000 డబ్బులు కట్టి, మరి ఈ మధ్య నేను విన్నది దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన పనోళ్ళు అంట. వాడు ఎంత పనోడైనా నా యేసే ముందు బలాదూర్ పారిపోవాలి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ఏంది నేను చెప్పా, చాలాసార్లు చెప్పా, వాళ్ళ ఖర్చు పెట్టి నాకు దేవుని సన్నిధిలో గొప్ప బహుమానం సమకూరుస్తున్నారు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం నాకు గుర్తొచ్చింది. అక్కడ మాట ఉంటుంది, ఏంటంటే నీతిమంతులను పోషించడానికి పాపాత్ములు అంత కష్టపడి సమకూర్చింది ఆయన ముందుగా ఏర్పాటు చేసి ఉంచాడంట. ఎవరిని? నీతిమంతులు పోషించడానికి. ఇప్పుడు నీతిమంతులు పోషించబడటానికంటే ఒక కోణంలో పరసంబంధం అనేది, ఇంకో కోణంలోనే వాడు ఆడ కష్టపడి ఖర్చు పెడుతుంటే నా ప్రభు అసలు ఏ పని లేకుండా ప్రశాంతంగా ప్రార్థన చేస్తుంటే పరలోకంలో బహుమతి ఇచ్చండి. నాకు సంతోషించండి, మీ బహుమతి అత్యధికమోగనని ఉంది. ఆ మాట అంతే ఉంది. వాడు పోయి పాప క్రియలు చేసి శాపాన్ని సంపాదించుకుంటుంటే ఊరక కూర్చున్నందుకు మనం ఏమన్నా పొరపాటున ఏమన్నా మాట అంటున్నాం వాళ్ళని? అయ్యా నువ్వు చేసేది తప్పు, దీనివల్ల ఎంత జీతం వస్తుంది, దీనివల్ల ఎంత నష్టం అవుతుంది, జాగ్రత్త పడి అది వదిలిపెట్టు అంటే నచ్చకపోతే మనం ఏం చేస్తాం? మన వంచుగా మనం చెప్పటమే. విననప్పుడు ఇక మనం చేయగలిగేది ఏం లేదు. దేవుని చేతికి అప్పచేస్తే ఆయన కిచిడి, కబాబు, కైమా మొత్తం తేడా పడిందనుకో హలీము కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలీం అంటే ఇక ఎముకలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంత బాయిల్ చేసి మెత్తగా. నిజమమ్మా, చికెన్ హలీంలో కూడా అప్పుడప్పుడు ఎముకలు వస్తూ ఉంటాయి. మా అక్క కాళ్ళు అవి తీసుకొచ్చినప్పుడు మామూలుగా అయితే వండదు, కుక్కర్లో పెట్టి ప్రెషర్తో వండుద్ది. వండినప్పుడు అంత బలంగా ఉన్న ఎముక కూడా ఆ టనంగాలు మెత్తగా ఊరక నా టనంగాలు వంగిపోద్ది. అది నాకు అప్పుడు అనిపించింది, ఎవడో మాట పోతే ఏమి హలీం అంటే ఇంక అదే మరి, మాంసం మొత్తం ఏంది మెత్తగా పేస్ట్ అయిపోద్ది అనమాట. పేస్టే హలీం అనేది. అట్ట చేస్తాడు, అట్ట చేసాను పట్టుకొచ్చుకోడు. మాట ఎన్నుండి అట్ట అప్ప చేయటమే. ఆడ కూర్చునైనా మగవాడినైనా యవనస్తురాలనైనా యవనస్తుడైనా అట్ట అప్ప చెప్పి చూస్తూ ఉండు. ఇక చూసుకో యేసు నామములో నతనేలా, ఇక చెప్పేది ఏమీ లేదు.
హలీం అయిద్దు, ఖైమా అయిద్దు, కబాబ్ అయిద్దు, కిచిడి అయిద్దు, లేదంటే కచ్చా బిర్యానీ అని ఇప్పుడు కొత్తగా పేర్లు పెడుతున్నారు. కచ్చా బిర్యానీ అయిద్దు, ఏంది పచ్చడి అయిద్దు, చింతకాయ పచ్చడి ఒక వరుస దొక్కుతారు, రెండో వరుస కూడా దొక్కుతారు. ఆ టైప్ అయిద్దు. ఏ టైప్ అయినా చెయ్యి దాటిపోతుంది అనుకున్న వ్యక్తిని కూడా పట్టుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఇక అప్పుడు వచ్చారు అసలు రంగు బయటకు వస్తుంది. బుజ్జిగడ్డి తిని పొరపాటున నీ గురించి మాట్లాడాను, అయ్యా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించని అప్పుడు వచ్చారు లైన్లోకి. పడాల్సిన దరువు పడితేనే. ఎందుకని నవ్వుతుందంటే, నిన్న ఆదివారం శనివారం వాళ్ళ అక్కని తీసుకోబోయిన హాస్పిటల్కి. నువ్వు నమ్మిన దేవుడు వాడి బాబు డబ్బులు వసూలు చేర్చడం చూస్తా. వాడి బాబు రావాలరా నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటే. మరి ఇప్పుడు కడతా హాస్పిటల్ బిల్లు కాదు, ఈ మనిషే దగ్గరుండి. చూడండి ఈ చిత్రం. యేసోపు అన్నల సామెత అయింది. ఏంది ఎవడైతే అంటాడో ఇప్పుడు చూసావా, యేసోపు సామెత అయిందన్నమాట. అబ్రహాం సామెత, యేసోపు సామెత, ఇది రెండు కూడా. అబ్రహాము తన భార్యను తీసుకొని పోతే ప్రభువా ఏందంటే వాళ్ళకి వేసాడు దరువాడ. రాజు కాడ నుంచి భార్య పిల్లలు మొత్తానికి పడదు దరువు. ఆ ఇద్దరు రాజుల కాడైతే వాళ్ళ ఆడవాళ్ళ గర్భాలు కూడా మూసేసిండు. భయంకరమైన యాతనలు కలుగు చేస్తే, అరే అసలు ఎవరు తెచ్చారు, ఎవరు రైళ్ళు అని చెప్పని తన్నుకుంటే చివరికి దేవుడు కనపడ్డావు. నువ్వు తెచ్చుకుంది ప్రవక్త భార్యని. పిచ్చి వేషాలు వేసావంటే నీ ఇష్టం, సస్తావు సుమే అండు. ఏంది యాకోబుతో కూడా అదే అండు వాళ్ళ మామతో. లాభానా ఎగిరి పడుతును అరిటాకులాగా, నీ ఇష్టం. ఒక్క చొక్కు తొక్కితే ఆడిపోతావు తెలియదు. ఏంది నీకు అర్థం కాదు, నీ ఇష్టం. వాడు నా సేవకుడు, నా బిడ్డ యాకోబు. ఎక్కువ తక్కువ మాట్లాడావా నీకు ముందే అండు. యాకోబుతో ఏమండు, అబ్రహాంతో ముందే అండు, అయ్యా నా భార్య ఏం చెప్పొచ్చు కదంటే, ఈ ప్రాంతంలో దేవుని భయం లేదన్నాడు. ఓ అమ్మో నీకే కనపడతా అనుకున్నారు వాళ్ళు. దుమ్ముగా పడ్డాయి తన్నులు. యాకోబున వాళ్ళ మామంటుడు, అల్లుడు ఏదైనా చేయగలను నీకు తెలుసో లేదో, కానీ రాత్రి నీ దేవుడు మాట్లాడిన, అందుకే యాడు కట్టేసుకొని మెలకుండా కూర్చున్నాడు. యేసేపు కాడికి వచ్చేసరికి ఎరా మాకు రాని మెప్పు నీకు వస్తుందని పగభూనికి గుంటలు వేసారు. ఆ తర్వాత అమ్మేశారు, తీసుకుపోయి బానిసలు చేశారు. చివరికి వీళ్ళు ఏం చేశారు, పోయి సాగిలు పడ్డారు. మీరైతే కీడిగా చేశారు. అరే మన తమ్ముడు నాన్న చచ్చిపోయాడు కాబట్టి మొత్తాన్ని వేసేస్తాడు, అధికారం ఉందో వాడికి. పొర్రపాటును కూడా మీ జోలు రాను, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానండు. సాగిలు పడేలాగా ఏసై చేశాడు. ఏంది దీనికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే రంకిలేస్తాడో వాడికి నువ్వే ప్రార్థన చేయాలా. ఏంది ఆమెకైనా వాడికైనా నువ్వే ప్రార్థన చేసి నువ్వే దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇప్పాల. నా జీవితంలో నేను చేశాను, నా ప్రభు అవకాశాలు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశాను, పక్క నుండి ఉపచారం కూడా చేశాను. ఏంది పడాల్సిన దరువులు పడ్డాయి. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నా యేసయ్యకి చేత కాకపోతే అప్పుడు ఏడు, నా యేసయ్యకి అర్థం కాకపోతే ఏడు. అర్థమవుతుందా? ఎంతంటి కఠినమైన పరిస్థితులైనా సరే నా ప్రభు కృపను బట్టి ఆయనకి అంతా చూస్తూ ఉంటా. బాగా వేదన అనిపిస్తే ఏడ్చి 2 నిమిషాలు ఏడ్చి ఆయనకి అప్పచెప్పి మెలకుండా ఉంటా. ఈ లోపల పడుతుంది జరువాడ. ఏంది దిగులు పడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? యాడ్ నుంచి వచ్చామో ఇటు, ఏమో పాస్టర్ గారు బాగా అయితే నవ్వుకున్నాం అంటారా. కిచిడి కబాబు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కిచిడి కబాబు కాదు, పేతురు యోహాను యాకోబులు హింసించబడతారు. ఏంది వాళ్ళకి ఆ లేఖనం అర్థమైంది. ఏ లేఖనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు హృదయంలో పదిలంగా ఉన్నాయి. ఈరోజు మన హృదయంలో ఆ మాటలు ఉన్నాయా? దేవుడు మనతో ఎన్నోసార్లు ఓదార్చడానికి, బలపరచడానికి, ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో కావలసిన ఒక విటమిన్ లాగా, డి విటమిన్, సి విటమిన్ లాగా అట్లా నీకు ఒక ట్యాబ్లెట్ లాంటి మాటలు నీకు అందిస్తే అవి మొత్తం ఆ నిమిషంలో నుంచుతుంటే పక్కనే వచ్చండి. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ హృదయంలో ఆ మాట కూర్చుంది. ఆ
గుర్తుంది కాబట్టే హింసింపబడుచున్న వాడు సంతోషించారు. పౌలు శీలలు ఆరాధించారు. గాయాలు వేసిన బొండలో ఎట్టుంటుంది బొండ అంటే, ఈ చేతులు రెండు చెక్కకు ఆ పై చెక్క ఈ పై చెక్కకు ఉంటుంది. ఈ మెడ కూడా మెడకాడ ఒక సందు ఇట్లా ఒక చిన్న గాడి పెడతారు చేతులు కాడ. మనం చూసే ఉంటాం, సినిమాల్లో చూపిస్తారు, ఏసై సినిమాలో. బొండ అంటారు. కింద ఒక కర్ర పైన ఒక కర్ర ఉంటుంది. ఈ మెడ సరిగా కొంచెం వెడల్పు చేస్తారు, ఈ చేతులు పెట్టే కాడ కొంచెం వెడల్పు చేస్తారు. ఇట్టుంటుంది బొండ. కిందేమో కాళ్ళకు సంఖ్యలు ఉంటాయి. దీన్ని బొండ అంటారు. ఇట్లా బొండ వేయబడి చెరసాల్లో పెట్టబడ్డారు. చెరసాల్లో పెట్టబడితే అక్కడ ఏంది ప్రభు అని ప్రశ్నించట్లా, వాళ్ళని ఆరాధిస్తున్నారు. వాళ్ళ ఆరాధన దెబ్బకి ఏంది చెరసాల పునాదులు కదిలిపోయాయి, ఖైదీల యొక్క సంఖ్యలు విడిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సమకూడిన మన విషయంలో కూడా ప్రభు గతంలో చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ నలుగురు గురించి ప్రభు కృపలో, ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో ఈ పరిచర్య గురించి చెప్పుకునే మాట ఏంటంటే, భూమిని తల్లకిందులు చేయవారు పరిచర్య రాది. ఆమేన్, హల్లెలూయా. భూమిని తల్లకిందులు చేయవారు ఇళ్ళకు కూడా వచ్చారని ఆనాడు చెప్పుకోవటం కాదు, ఈనాడు ఈ పరిచర్య ద్వారా మీ విషయంలో కూడా చెప్పుకుంటారని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఇన్నాళ్ళు ఏవైతే అడ్డుపడాడా నానా రీతులుగా ప్రయత్నం చేసి ఇచ్చేసాయో, ప్రభు కృపలో ఈ నలుగురు సమకూడినప్పుడు ఒకప్పుడు ఈ మరణ దూతలు ఇవన్నీ లయపరిచాడు దేవుడు. అదే ఈ నలుగురు విడిపోయి తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభు కృపలో కలిసిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు చేసిన కార్యం ఏంటంటే, ఏ దురాత్మ అంధకార శక్తులు అంతర ప్రయోగాలు ఉన్నాయి అవన్నిటిని లయపరిచాడు. ఇప్పుడు ఈ సమాజం అంతా ప్రశాంతంగా ఉంది దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఏంది నువ్వు ఎలాంటి పిలుపుతో ఉన్నావు ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంది ఇంత గొప్ప పని జరగకుండా వాడి వంతుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంతమంది ప్రార్థన బట్టి ప్రభు కృపలో మళ్ళీలా సమకూర్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి అభిషేకం కలిగి ఉన్నావో ఇప్పుడుకైనా అర్థమవుతుందా? భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా? అమ్మో ఆ పరిచర్య, భూమిని తల్లకిందులు చేస్తారా వాళ్ళు, మామూలు కాదు అనేటువంటి గొప్ప బిరుదు ప్రభు ఇచ్చాడు. మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేనున్న సమాజంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమాజంలో మాంత్రికులు అంటూ ఉన్నారు, అతన్ని బయటికి రాని మాకండి, బయటికంటే రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేయని మాకండి. చేశాడా? మీకు మూడిందేరా, ఒక్కటి కూడా ఉండవాడా మొత్తం. ఎందుకో తెలుసా? ప్రభు కృపలో గతంలో మనం అక్కడ 3 రోజులు ప్రభు కృపలో కూటాలు ఏర్పాటు చేయటం వల్ల భయంకరమైన శక్తులన్నీ తగలబడిపోయాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే శక్తులు తగలబడిపోయాయి. ప్రభు అన్నాడు, ఇప్పుడైతే ఖాళీ అని మళ్ళీ వస్తాయని వేరొక దైవజనుడి ద్వారా, అయ్యగారి ద్వారానే మళ్ళీ వస్తాయన్నాడు. నిర్లక్ష్యంగా ఉన్న అయ్యగారి ద్వారానే ఎవరో దైవజనుల ద్వారా మాట్లాడుతుంటే నాకు గుర్తు రావట్లేదు. మళ్ళీ వస్తాయి, అలర్ట్గా ఉండి ప్రార్థన చేయడానికి. ఆ వస్తాయో లేదోలే అనుకున్నా, కానీ ఈడికి వచ్చిన తర్వాత వస్తాయని ఇప్పుడు అర్థమైంది. అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయి అని అర్థమైంది. ఏంది ఎట్లయినా వాడిని రోడ్డు మీదకి రాని మాకండి. రోడ్డు మీదకి వచ్చాడా అయిపోయినట్టేగా. అంటే మన ఘనత కాదు, మన గొప్పతనం కాదు. ఏంటంటే ఆ నలుగురు అక్కడ సమకూడి ప్రార్థన చేస్తే దేవుడు అనుకున్న పని జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది జరగకుండా ఆపాలిగా. సైతాన్ గడు యొక్క కుయిక్ చెందంటే కొంతమంది వ్యక్తుల్లో చేరి కొంతమంది వ్యక్తులను ప్రేరేపిస్తా అది జరగకుండా చేయాలా. జరిగితే ఆ సమాజం అంతా బాగుపడుతుంది. ఇప్పుడు గతంలో మీరు విన్నారా? అమ్మ బలిగితే 10,000 16లు, ఇంకా పలకలేదానికి 20,000 16లు కట్టాలా. అట్ట గట్టి పోయి వచ్చిన వాళ్ళు ఎరాపై నీ బతికేమైనా మారిందంటే దిగాలు గట్టినా చూస్తున్నా. నా గురించి ఎవరు చెప్పారు ఈయనకని చెప్పాను. నాకెవరు చెప్పలేదయ్యా, ఏమో సడన్గా దేవుడు మార్చేసాడు వ్యవహారం. ఏంది తర్వాత ఆ కట్టినోడిని అడిగా, పాస్టర్ గారికి 10,000 16లు ఇస్తావు రా నువ్వు అబ్బాయి అన్న. పొరపాటు నేను ఇస్తావంటే
ఈయనని కూడా తలకాయ అయిపోయాడు. ఎందుకు ఎచ్చు అడిగాం, బాగానే ఉండకు దుడ్డుగా, ఏం తక్కువైందని చెప్పి అనుకుంటాం అని చెప్పని ఏంది ఎట్నే అనుకుంటాం, ఏమైనా ఇచ్చవంటే పొరపాటును కూడా ఈయనని. కాబట్టి అన్యుల దగ్గరకు అయితే అడగపోతే అమ్మ బలకాలంటే 10,000 పదార్లు పెడితేనే బలుకుద్ది అమ్మ, లేకపోతే 20,000 పదార్లన్నా పెట్టాలి, లేకపోతే బలకదు అమ్మ. అరే అసలు దేవుడేనరా అంటే ఎట్నే చూస్తాడు. నీ బతికేమైనా మారిందిరా అంటే ఏం మారలేదు. ఏమన్నా నీకు జబ్బు ఏమన్నా నయమైందంటే ఏమి నయం, మరి ఎట్టపోయారు అంటే ఇట్నే చూస్తాడు. ఒరే ఎంత కీడొచ్చుద్దిరా అబ్బాయి విగ్రహారాధన పోతే, ఇది పరిస్థితి అని చెప్పి. మనం ప్రభువుకి 10,000 పదార్లు అవసరం లేదు. నా ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి మోకాళ్ళ పెట్టుబడే. నిన్ను నువ్వు తగ్గించుకొని నా ప్రభువా నేను పాపిని అంటే చాలు. నిన్ను క్షమిస్తాడు, నువ్వు సమ్మతిస్తే బాప్తీసు అనుభవం ఇస్తాడు, అలాగనే జీవగ్రంథంలో చోటు ఇస్తాడు, పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు, సంఘంలో సొత్తుగా నిలబెడతాడు. ఏంది ఆయన పోలిక కూడా మార్చుకుంటాడు. ఇవన్నీ కాకుండా నిద్రిస్తే లాటరీ టికెట్ తీస్తే ఏమవుతుంది, పోతే 10,000 లాటరీ టికెట్ అనుకో, 10,000 పోతుంది, తగిలితే 1 కోటి వచ్చేయేమో, లేదా 1,00,000 అని. అసలు అవి రాలేదనుకో పరిస్థితి ఏంది? లాటరీ టికెట్లు వద్దు మనకు. శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం సంపాదించుకోవటానికి ప్రభు కృపలో అవసరమైతే నష్టపోదా అండి. అది ఆస్తులైనా వ్యక్తులైనా ఆరోగ్యమైనా సరే. ఇప్పుడు వీళ్ళు నష్టపోవట్లా, మనం చదువుకున్న లేఖలను వాళ్ళు ఏం చేస్తున్నారు, నష్టపోయారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, అయినా సరే దేవుని కోసం నిలబడ్డారు, చరిత్రకు ఎక్కారు వాళ్ళు. బర్నబా అనేవాడు సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువైన మార్కును బట్టి సౌలును అంటే పౌలు తర్వాత విడిపోయారు. బర్నబా ఏమో చరిత్రహీనుడయ్యాడు. మార్కు ఎంటర్ అయ్యేదాకా పౌలు బర్నబాలు కలిసి చరిత్రకు ఎక్కారు. ఎప్పుడైతే ఒక సమీపాజ్ఞాతి ఒక బంధువు దగ్గర తగాదపడి విడిపోయారో బర్నబా చరిత్రలో లేడు. ఈ మార్కు అనేవాడు చివరికి మళ్ళీ వచ్చి పౌలు దగ్గర పరిచారకుడుగా సహదాసుడుగా మారిపోయాడు. ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి విడిపోవటానికి లేదంటే ఇదవటానికి దేవుని సంకల్పంలో నువ్వు విడిపోవటం అంటే దానికి దేవుడు కూడా సంతోషిస్తాడు. అది సేవలో నుంచి నేను గతంలో చెప్పాను, తండ్రి సన్నిధిలోంచి నువ్వు బయటికి రాబ్బాను, సరే ప్రభు అని 2020 ఆగస్టులో మాట్లాడు, నేనే తెస్తున్నారా బయటికి అండి, అట్నే తెచ్చిండు. నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. అలాగ కాకుండా బర్నబా ఒక చిన్న బంధువు దగ్గర ఒక చిన్న కారణాన్ని బట్టి, ఒక డబ్బు కాడనో ఒక చిన్న మాటను బట్టో నువ్వు విడిపోయావంటే చరిత్రహీనులుగా మారిపోతాం. ఈ విడిపోయిన కాడే పక్కన ఒకరిని పెట్టిండు దేవుడు, శీలాన్ని తీసుకొని నేను బాతున్నాను, పోతే పో నాకేందండి. బర్నబా మార్కుని తీసుకొని పోతే మార్కు బర్నబాని వదిలేసి పౌలు దగ్గరకు వచ్చిండు. శీలా పౌలు ఇద్దరు కలిసి ఆరాధన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి, వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. అసలు ఆ చెరసాల అధికారి కుటుంబం రక్షించబడింది. అసలు వాళ్ళు అనుకున్నారా? మనం ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బంది వల్ల కూడా అనేకులు రక్షించబడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సోమవారం నాడు నూతకి వెళ్ళినప్పుడు అమ్మా 10 సంవత్సరాల కాల వ్యవధిలో నేను ఎదుర్కొన్న అనుభవాలన్నిటిని జోడించి ఓ పాట రాయడానికి కృపనిచ్చాడు. నా స్థితి నా పరిస్థితి చూస్తున్నావు యేసయ్య, మార్పు కలగట్లేదు, మార్గం తెలియట్లేదు, చచ్చిపోవాలని ఆశ ఉంది, అలా వెరిపించబడుతున్నాను, కన్నీళ్ళే నాకు అన్నపానంలాయని సమస్యల సుడిలో ప్రాణాత్మలు నలిగి ప్రసవేదనతో అనుదినం కృంగి తినని యేసయ్య నీ సన్నిధిలోనే మూలుగులతో మొరపెడుతున్నాను అని ఇలా రాయడానికి ప్రభు కృపనిచ్చాడమ్మా. ఇలా పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాను అన్నప్పుడు ఆ తల్లి కూర్చొని ఏడుస్తానే ఉంది. నా పరిస్థితి కూడా అదేనాయండి. వాళ్ళ కూతురు వచ్చింది 30 సంవత్సరాలు, ఆ అమ్మాయికి ఏముంటుంది, ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం ఇస్తుంది. నాకు 4 సంవత్సరాలు 4వ తరగతి చదువుతున్నా కాంచి మా నాన్న మాతో లేడు. అప్పటి నుంచే సమస్యలు. మా అమ్మే కష్టపడి లాక్కొని వస్తూ ఉంది. కష్టపడి లాక్కుండా వస్తూ ఉంది. ఇప్పటికీ ఆ సమస్యలు తీరిపోలేదు. నీ సమస్యలు తీరుతాయంటావేంది పాస్టర్ గారు అని మళ్ళీ కూర్చోబెట్టా. రికార్డింగ్ చేయబడిన ప్రసంగం ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయి వచ్చిందా కూర్చోండి దేవుడు
అమ్మాయి వచ్చిందా కూర్చుంటానే లోపల ఆ అమ్మాయికి ఫోన్ చేసింది, అమ్మ వచ్చారా పాస్టర్ గారు వాళ్ళని, తొందర రమ్మనమ్మా అన్న. ఆ అమ్మాయి వచ్చిందాక కూర్చొని 4:30, 5 అయింది. ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయికి పూర్తిగా వాక్యం అందించి ఆ అమ్మాయి కోసం మళ్ళీ ప్రార్థన చేసి, వింత ఏంటంటే ఈ అమ్మాయి ఎవరి దగ్గరికైతే ఆ మాంత్రికుడు మంచి పన్నోడు ఉండని చెప్పని అక్కడ డబ్బులు ఇచ్చి ఏదో చేయించుకుందని చెప్పని వెళ్ళిన కాడ వాడే ఈ అమ్మాయి చక్కగా ఉన్న దాన్ని బట్టి మొదలుపెట్టిండు. మాంత్రికుడి దగ్గర పోతే ఇయ్యే పనులు జరిగేది. గోనెపూడిలో ఒక తమ్ముడు ఉండవు, ఆ తమ్ముడు కూడా అదే పని చేసి రక్షణ పొందినోడు. వశీకరణ చేయబడును అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాడు అడ్రస్లు ఇస్తే ఫోన్ నెంబర్కి వాట్సాప్కి ఫోను ఆ పేరు డీటెయిల్ ఫోటో కూడా పంపించిండండి. వాడేం చేసిండు, ఈ అమ్మాయి చక్కగా బాగా రంగు ఉంటుంది ఆ తల్లి వాళ్ళ ఇంట్లో ఆడ మనిషి, చేస్తారో లేదని ఇచ్చాను. నాకు వచ్చింది కోపం, ఇన్నొక్క దెబ్బతో పొణుకోబెడదాం అనుకున్నాను నేనైతే. ఆడకూతురు ఇంట్లో ఆడకూతురు మీద చేయించేది అన్న బుద్ధి తక్కువ ఇట్లా చేశానన్నా, అన్న అందరికి ఫోన్ చేసి చెప్పానన్నా, తెలిసిన వాళ్ళందరికీ ఇట్లా చెప్పానన్న. నీకు నా ఫోన్ నెంబర్ ఎక్కడ దొరికిందన్న, నిన్ను ఇనిమేల్లో చూశానన్నా, ఫేస్బుక్లో నీ ఫోన్ నెంబర్ ఫోటో చూశానన్నా, ఆన్నే అనుకొని ఫోన్ చేశానన్నా. పోయి ఆ అమ్మాయి ఏదన్నా పనికి పోయిందన్న. మళ్ళీ ఆమె వచ్చిందాక మళ్ళీ పోయి ప్రార్థన చేసి వచ్చి అప్పుడు వినిపిస్తూ ఉన్నాడు వాట్సాప్లో వాడు పెట్టి రికార్డింగ్లో. నేను చచ్చిపోయినా సరే మా అమ్మ మా నాన్న చూడు, నీ సంగతి తేలా ఉంది, దాని సంగతి తేలా ఉంది, అమ్మ చచ్చినా సరే మిమ్మల్ని వదిలిపెట్టని వాడు వాయిస్ రికార్డింగ్లు పెట్టాడు. ఈడికి అరికాల నుంచి మొదలైంది వణుకు, వామ్మో ఈడు వదిలిపెట్టాడు అని చెప్పాను. ఎరా పని చేసేటప్పుడు లేదు ఈ భయం అనుకున్నా, ఆ రోజు లేదరా ఈ భయం అనుకున్నా. పోయి ప్రార్థన చేసి ప్రభు కృపను బట్టి విడుదల కలిగింది. ఏంది వాళ్ళ దగ్గరకు పోతే ఇయే జరిగేది. చక్కగా ఉంటే చాలు వాడు ఎంతకైనా దిగిస్తాడు. మంత్రప్రయోగాలు చేస్తారు, వశీకరణ, తలంపులు, ఊహలు, ఆలోచనలు లాక్కోవటాలు. చివరికి ప్రభు కృపలో బయటపడింది. ఆ అయిన గాయాలు ఇప్పుడు ఎప్పుడైతే నేను నా జీవితంలో ఎదురైన గాయాలు అనుభవం నా తల్లికి చెప్పానో, ఈ యవనస్త్రాలు సరి చేయబడింది, కూర్చొని ఏడుస్తుంది చెబుతుంటే పొర నేను ఎందుకు ఉండి ఇటు చూసా, మోహంకెళ్ళి చూస్తే దారిలో పడతా ఉన్నాయి. ఇక సాగర్ డ్యామ్ లాకులు లేపినట్టు ఇక వదిలిపెడతా ఉంది కళ్ళ నీళ్ళు. దేవుని పని జరుగుతూ ఉంది, అందుకేనేమో దేవుడు ఆగమన్నాడు అనుకొని ఇక మాటలు అందించాను. ఈరోజు నీ జీవితంలో అయినా ఎదురవుతున్న ప్రతి అనుభవం ఇంకొక వ్యక్తిని కట్టడానికే. ఆమేన్, హల్లెలూయా. ఇంకో వ్యక్తిని కట్టడానికే. ఉట్టినే అనుమతించడు దేవుడు, అసలు చేతగాక అనుమతించడు, తిక్కలోడే అనుమతించడు. ఆయన ప్రణాళికలో గొప్పగా ఉంటుంది అన్నమాట. నీ బుద్ధిహీనంగా చేసిన నిర్ణయాలు కూడా ఇటు నీకు మేలుగా మారుస్తాడు, అలాగనే దేవుని నామానికి ఘనతగాను, దేవుని యొక్క సంఘానికి కూడా ఆశీర్వాదకరంగాను, అలాగనే ఆత్మల సంపాదనకు మేలుకరంగాను, అనేకులకు కూడా దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, ఉపయోగపడేలాగా మారుస్తాడు. మనం అనుకుంటాం తొందరపడి చేశానయ్యా ఈ నిర్ణయం, తొందరపడి అడుగేసానయ్యా, ఇక్కడ తొందరపడి ఇలా మాట్లాడానయ్యా, తొందరపడి ఇది కొన్నానయ్యా, తొందరపడి ఇది చేశానయ్యా అని చెప్పాను. ఏది నా జీవితంలో ఎన్నో తొందరపడి నేను కొన్న సంగతులు ఉన్నాయి. అవి కొని కూడా దగ్గర 10 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, ఊరకనే పడి అట్టు ఉంటాయి. అసలు ఇది ఎందుకు కొనిచ్చావు ప్రభు అనుకుంటా నేను ముందుగానే. ఎందుకు కొనిచ్చావు ప్రభు అనుకుంటా. ఎందుకు కొనిచ్చామని చెప్పి అప్పుడు అర్థం కాదు, కానీ కొంత నడిచిన తర్వాత, ఏది 4 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ నడిచిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కంజర, ఇట్లాంటి కంజర ఆల్రెడీ ఇంట్లో ఉంది. నాకు డౌట్, అది ఎందుకు కొన్నా, జోలకల్లో పెడతాను. ఏంది జోలకల్లో ఆడ ఏర్పాటు చేసుకుందాం. అది మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంది. కాంగో ముందుగానే కొనిపించిండు. అసలు ఇది ఎందుకు కొనిపించు ప్రభు, ఇది దుమ్ము పడుతుంది, దీన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏది కాంగో ఉంది కానీ దుమ్ము పడుతుంది, నాకేం కొడతాం చేత కాదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోవట్లేదు, నా ప్రార్థనకి ఇది సరిపోతాం. ఏది ఒక్కొక్కటి మన ద్వారా ఎందుకు కొనిపిస్తాడో అర్థం కాదు. ఇప్పుడు ఆడదానికి బలిపీఠం మీద వేస్తే వైట్ క్లాత్, అది
స్ట్రెచబుల్ క్లాత్ అనమాట. ఇట్లా బట్టి లాగితే సాగుద్ది, చూడటానికి షైన్ వస్తుంది, దాంట్లో షైన్ బాగా తలతల మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అసలు నేను సేవకు రాకముందు కొనిపించాడు దేవుడు. అది అంట్లో బీరువాలు అంచే ఉంది. ఇది ఎందుకు కొనిపించు ప్రభు అనుకుంటాను నేను. మనకు అర్థం కాదు. దేవుడు తన సంకల్పంలో ఒక నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి తగ్గట్టుగా తొందరపడి నువ్వు కొన్నా, తొందరపడి నీ చేత అపవాది వ్యర్థంగా ఖర్చు చేయించిన వాడు ఖర్చు చేపిస్తాడు నీ చేత. నా చేత ఎన్నోసార్లు ఖర్చు చేయించాడు వాడు. అలా ఖర్చు చేసి ఏంది ప్రభు అని దేవుణ్ణి ప్రశ్నించేలాగని వ్యర్థమైన ఖర్చులు కూడా చేయకుండా మనకు నేర్పుతాడు. వ్యర్థమైన వాటి విషయం తొందరపడి అప్పులు చేయకుండా కూడా మనకు నేర్పుతాడు. ఎందుకో తెలుసా? ఆ అప్పు చేరక నాకు గందరగోళం అవుతాను. ఇంకోసారి ఇక ఎప్పుడు కూడా బుద్ధి గడ్డి తిని అప్పు చేయకూడదు అన్న నిర్ణయం నీలోకి రావాలంటే కొంత నీతోనే ఖర్చు చేయించి అప్పు తీరట్లేదు, నేను బయటపడతలేదు, అప్పు తీరట్లేదు, బయటపడతలేదు, ఇలా తర్జన భర్జన అయిన తర్వాత నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు. పొర్రపాటును కూడా అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అబ్బాయి, ఉన్న దాంట్లో సర్దుకోవాలని. నాకైతే ముందుగానే మెలకునిచ్చాడు. మా ఊళ్ళో ఉన్నప్పుడు 1/4 కిలో కందిపప్పు పొట్ల, అప్పుడే అంత 30 రూపాయల కేజీ. 1/4 కిలో కందిపప్పు పొట్ల అప్పుడే అనుకున్న కారం మెతుకులేని తింటా కానీ అప్పు చేయకూడదని. నషాపేట వచ్చిన తర్వాత ఒకడికి అప్పు ఒక వ్యక్తి చెప్తే పలానోళ్ళ దగ్గర పోయి డబ్బులు తెమ్మంటే పోయి తెచ్చా. వాడెవడో మాకు తెలియదు, నువ్వే తీసుకుపోయావు కాబట్టి డబ్బులు కట్టని అరవింద్ బాబు హాస్పిటల్ ఎదురు రంగాబాబు ఉంటుంది, ఆ నిలబెట్టారు. హాస్పిటల్ ఒడ్డును కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ఎవరికి అడ్డం ఉండటం అనేది, అడ్డం ఉండి గడ్డిది కరవటం అనేది చెప్పి సెక్షనే పెట్టుకోవాలి. ఉంటే రూపాయి అనుకో, ప్రభు ప్రేరేపిస్తే మొత్తం ఇచ్చి పంపించా, లేదంటే ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించా. ఇంతే సంగతులు. అన్న నీకు మొన్న మధ్య ఒక వ్యక్తి అడిగాడు, అన్న నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు ఇప్పించే ఉంటాయి 4,000 నన్ను ఇట్లా ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టుకోవాలన్న అదన్నాను. పొరపాటును కూడా అటువంటి ఖాతాలు మన దగ్గర లేవు. నా దగ్గర ఉంటే ఇచ్చామండి తమ్ముడు, లేవు కాబట్టి సభకు నమస్కారం. ఎందుకు? ఆల్రెడీ ఒకడు సొక్కా పట్టుకోండం, మళ్ళీ ఆడపడుచుకుంటాం సేవలో ఉండి. ఇప్పుడు ఇచ్చామనుకో, రేపు పొద్దున్న టయానికి ఆయన ఇలేదనుకో, నన్ను చూడంగానే ఇటు తిరుగుతుడు మోకం. ఎందుకు వచ్చిన తెప్పలో? ప్రభు నాకు నేర్పింది ఏంటంటే, రూపాయి అంటే 10 రూపాయలు ఇచ్చేసి, ప్రభా నీ చిత్తమైతే అతనికి సమృద్ధినిచ్చి నాకు, లేదా నీ చిత్తం. బేదలకు ఇచ్చేవాడు ఎవరికి ఇచ్చాడు అప్పు? ఎవరికి ఇచ్చాడు? బేదలకి అప్పు ఇచ్చేవాడు ఎవరికి ఇచ్చాడు అప్పు? కనిపెడతా పాస్టర్ గారు, రేపటి నుంచి ఎల్లుండి చెబుతానంటవా? బేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకే అప్పిస్తున్నాడు. బేదలైన వారికి నువ్వు ఏదైనా ఇచ్చావనుకో, యెహోవాకే అప్పిస్తున్నావు. ఆయనకు అప్పిచ్చే వరకు ఉంటాడా? మలాకి 3:10-11 ఏం చెప్పిండు? నీ ఆహారంలోనైనా ధనంలోని 10వ భాగం తీసుకొస్తే నాకు ఇచ్చి శోధించు, ఆకాశవాక్యులు నేను విప్పుతాను, పట్టజాలంత దీవెనలు నీకు ఇస్తాను, సమృద్ధి అయిన వర్షాన్ని గుమ్మరిస్తాను. నీ ద్రాక్ష తోటకు పురుగు పట్టదండి. ద్రాక్ష తోట అంటే వ్యక్తిగత దేహానికి కానీ, రాబడికి కానీ, కుటుంబానికి కానీ, కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలు లేదా భర్త బిడ్డలకైనా కానీ, ఏ ఇతర సమస్య కానీ, శోధన కానీ, చీకటి కానీ, రోగం కానీ, తెగులు కానీ, ఏ ఇరుకు ఇబ్బంది కూడా ద్రాక్ష తోటకు పురుగు పట్టదంటే ఇన్ని ఉన్నాయి దాంట్లో. ఏవి కూడా పురుగు పట్టకుండా నేను కాపాడుతానన్న. ఏంది మరి? బేదలకు ఇచ్చినవాడు మరి దేవునికి ఇచ్చినవాడు ఎంతగా ఆశీర్వదింపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ప్రభు సంకల్పంలో ఉన్నారు కాబట్టి బర్నబా పక్కకి వెళ్ళిపోయాడు, పౌలుతో శీల కలిసారు, నడుస్తూ ఉన్నారు. హింసించబడటం వల్ల అంత ఆశీర్వాదం వాళ్ళు పొందారు, దేవుని పనులు కూడా జరిగాయి. అలాగనే హింసించబడ్డాడు కాబట్టి ప్రకటన గ్రంథం రాయటానికి ప్రభు కృపనిచ్చాడు యోహాను గారికి. ఆయన చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చావల. సలసల కాగుతున్న బాగా ఎర్రగా కాలిపోయిందంట ఇనుము. అంటే కొలిలో పెట్టినప్పుడు ఇనపరాటు ఎర్రగా కాదు, అంత ఎర్రగైన దాని మీద దేశపోయారంట ఆయన. పొర్రపాటును కూడా ఏమీ కాలేదండి. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కఠినమైన ప్రయత్నాలు చేశారు, అయినా ఆయనకు చావు రాల.
ఇతను చంపటం వల్ల కావట్లేదురా అని చెప్పని విసుగు పుట్టి తీసుకుపోయి పద్మాస్ దీపులో పడేస్తే, ఆ పద్మాస్ దీవిలో పడేస్తే ఒంటరిగా కృషించుకుపోయి ఒంటరినని దిగులుతో అట్లనే పడి చేస్తాడు. వీడి దెబ్బకు మనం తట్టుకోలేం, వీడి వీడు అసలు కరెక్ట్ కావట్లేదని చెప్పని అనుకొని తీసుకుపోయి ఆడేస్తే ఏం చేశాడు దేవుడు? అసలు ఆయన వచ్చి ఆయనతో కూర్చోండు, యోహానుతో వచ్చి కూర్చోండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శ్రమలలోనేమో దేవుడు పక్కనే ఉండి తప్పించాడు. బాధించబడుతున్న వారికి ఆయన కనపడి తన బిడ్డను ముట్టే విషయంలో ఎవడి వల్ల కూడా ఏమీ కాదన్న సంగతి బట్టబయలు చేశాడు. వాడు ఎంత కఠినమైన అయినా సరే, ఎట్లాంటి అయినా ప్రయత్నం చేసినా తన బిడ్డల జోలి పోవన్నది నిర్ధారణ చేశాడు. అక్కడ నిర్ధారణ చేయటమే కాదు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామానికే ఘనత తెచ్చుకున్నాడు. అట్లా అయిందా? ఈ ఒంటరిగాడ పడే ఎవరున్నారా దిక్కు అనుకుంటే యేసయ్యే వచ్చాడు లైన్లోకి. నువ్వు నేను అనుకో, ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు అనుకో, దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చూడు, నా అరచేతులు నిన్ను చెక్కున్నా, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నా. మోషేకి ఎలా తోడై ఉన్నాను అలాగ నీకు తోడై ఉన్నా, భయపడమాక. ఒంటరిననే ఆ దిగులు అనేది నీలోకి రాకూడదు. అది వస్తే నువ్వు ప్రార్థన చేయలేవు, అది వచ్చిందంటే వాక్యం చదవలేవు. ఏది? ఒంటరితనం. అయ్యో నేను ఒంటరిని కదా అని నాలోకి అప్పుడప్పుడు వచ్చి తలుపు ఆడుతూ ఉంటుంది. ఫుట్బాల్ తన్నట్టు అంతా దాన్ని యాడికి ఇటు వచ్చినావు అని చెప్పని. నేను ఒంటరినేంది, నా ప్రభు నాతో ఉంటాడు, నా ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఏ స్థితిలో అయినా సరే, కన్నీరు విడిచే స్థితేనా, కృంగుదలైన స్థితేనా, బాగా 2 రోజుల నుంచి భయంకరమైన డిప్రెషన్లో ఉన్నా. ఎంత కోపం అంటే దొరికితే ఆ సమయంలో ఎవరు దొరికినా కానీ నా కోపం వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైంది. ఏది అంత డిప్రెషన్లో బాగా డెప్త్లో ఉన్నా. అన్నం తినడానికి కూడా సహించలేక అన్నం తినటం కూడా పక్కన పెట్టేది. ఇవాళ కూడా అదే పరిస్థితి. మంచి డెప్త్లో ఉండి ఇటు పడొచ్చా, అర్థమవుతుందా ఏంది? అయినా సరే దైవజనులు, పైన దైవజనులు చూసి నేను నేర్చుకోండి. నన్ను అభిషేకించిన దైవజనుడికి 100కు పైచిలుకు బాడీ మొత్తం క్యాన్సర్ ఉంది, అబ్బాయి నువ్వు పోతావు, అయినా టెస్ట్ చేసి పంపిద్దాం అని చెప్పని లోపల ముక్క తీసి, మాంసం ముక్క తీసి టెస్ట్కి పంపించారు. ఈ లోపల ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పని ఆ ఐసీయూలో, మెడికల్ ఐసీయూలో స్ట్రెచ్చర్ ఉంటుందిగా, స్ట్రెచ్చర్ మీద ఇటు బొణుకోండు, స్ట్రెచ్చర్ మీద ఇటు బొణుకొని చూసుకుంటే కుదరలేదంట. కెమెరామ్యాన్ పిలిచిండంట. ఏడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కెమెరామ్యాన్ వచ్చిండంట. లైవ్ ఆన్ చేయండి అంట. ఏది? లైవ్ ఆన్ చేయండి అయ్యగారు అండి. నోరు మూసుకొని లైవ్ ఆన్ చేయి. ఈ 2 నిమిషాల్లో నేను ఒకళ్ళు చచ్చిపోయే మాట అయితే దేవుని సన్నిధికి వెళ్తా. నా దేవుని పని ఆగకూడదు. నా దేవుని మాటల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను మాట్లాడాలి, నువ్వు ఆన్ చేస్తావా లేదా అన్నాడు. అయ్యా మీరు మాట్లాడుతుంటే నేను ఆన్ చేస్తాను, కానీ సెట్టింగ్ చేయి, మొత్తం సెట్టింగ్ చేయండి. ఇటు పక్కన ఐసీయూలో, మెడికల్ ఐసీయూలో ఇటు పక్కన ఇది ఇచ్చారు, గది ఇచ్చారు, సపరేట్ గది. ఈ పక్కన కుర్చీ వేసుకోండు, కెనాల్ ఇంచే ఉంది, అదే డ్రెస్ ఉంది, దాని మీద ప్రత్యేకంగా నైట్ వేసుకుంటారుగా మగవాళ్ళు నైట్ డ్రెస్ లాంటిది, అది వేసుకోండు, స్టార్ట్ చేయాలి. అట్లా 2-3 ప్రోగ్రాలు చేశాడు. 2-3 వాక్యాలు చెప్పాడు. అంటే 2-3 గంటల సేపు అట్లా వాక్యాలు చెప్పాడు. ఫస్ట్ టైం వాక్యం చెప్పగానే డాక్టర్ వచ్చిండంట. ఏడను నువ్వు అన్నంట. ఏడేముంది, హాస్పిటల్లో ఉన్నాడంట. నీ పరిస్థితి ఏందో తెలుసా అండి? ఏముంది, పోతానని చెప్పిగా అన్నాడు. క్యాన్సర్ అని అంటే నీకు భయం లేదా అండి? నాకేం భయం, నా ప్రభు చిత్తమై తెల్లారిపాటికల స్వస్థపడతా, స్వస్థత వస్తుంది నాకు. అయినంత మాత్రం నువ్వు చెప్పిన మాటను బట్టి నేను దిగులు పోయాడు కూర్చుంటే నేనేం చేయగలుగుతానా? నేనేం చేయలేను కదా. అందుకే ఏదైతే అయిందని చెప్పి లైవ్ మేడం, నువ్వు అసలు మనిషివేనా అని. నా ప్రభు ఇలా నడిపిస్తున్నాడు, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అబ్బో, ఇంత పెడగా మాట్లాడే వ్యక్తి నేను ఏడ చూడలేదు, నీకు వందనాలు, నీకేమన్నైతే మాదేం బాధ్యత లేదు, అయినా పర్లేదు వెళ్ళిపో బయటికి అన్నాడు. ఏంది? పైన దైవజనుల దగ్గర చూసి నేర్చుకున్నది.
నా గుంటూరు పోయినప్పుడు ఒక అన్నయ్య ప్రోత్సహిద్దామని చెప్పని గుంటూరు పోయా. మాట్లాడితేనే బండి 30 కిలోమీటర్ స్పీడ్లో ఉంది. ఆ ధర నుంచి ఈ ధరికి 30 కిలోమీటర్ స్పీడ్లో కుక్క వచ్చింది. మమ్మల్ని తగిలితే అంతే కింద పడితే నేను బండి మేమిద్దరం 30 అడుగులు బండి మా ఎమ్మట వచ్చానే ఉంది. రోడ్డు మీద డొల్లుకుంటా ఈడ్చుకుంటూ వచ్చానే ఉంది. దాని ఎమ్మటి నేను తలకాయ ఇట్లా పైకి లేపా. నేను పడుతుంటేనే ఇటు తలకాయ పైకి లేపా. నాకు అర్థమవుతుంది డొల్లుతాను ఇట్నే తల పైకి పెట్టుకొని డొల్లుతా ఉన్నా. నన్ను దొక్కుంటా నా వెనకాల ఆయన పోయి రోడ్డు మీద పడ్డు. మా వెనకాల ఏమి రాలా. ఆ పరిస్థితిలో చేతులన్నీ గొంగరపోయినాయి. చూసుకున్న పక్కన వాళ్ళు వచ్చి అయ్యా ఫస్ట్ ఎయిడ్ అన్న. ఆడకపోతే ఎంత బిల్లో డబ్బులు లేవు చేతిలో లేవు. ఆ నా పక్కనున్న అబ్బాయికి ఈ మోచే బాగా గాడి పడది. పసుపు వేసి కట్టుకట్టారు. నీ పరిస్థితి ఏందన్నా? ఏళ్ళు వస్తనీలే చూస్తున్నా ఉండన్నా. చూసుకున్న ఏళ్ళు బాగానే ఉన్నాయి అబ్బాయి అన్న. ఓ పావు గంట సేపు నిలబడ్డా. ఆ దిమ్మర పోయిన దాని నుండి బయటకు వచ్చి ముందుకు వచ్చి అబ్బాయి టీ తాగుదా అన్న. తాగుదా అన్నాను. టీ తాగాం. ఆ ఏళ్ళు సహకరించట్లా. అట్లనే బండి తీసుకొని వచ్చి ఆ రాత్రి ఆ అబ్బాయి డాక్టర్ని పిలుచుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ నేను 2 రోజులు ఆ ట్రీట్మెంట్ లేదు ఏం లేదు. నెల తర్వాత పోయి ఈ మోచే చూపిస్తే ఎముక చిట్లు ఉందయ్యా అందుకే నీకు నొప్పి వస్తుందన్న. ఏదైనా దేవుని స్తోత్రం అనుకున్నా. ఈ గాయాలతోని ఇక్కడ బ్యాండేజ్ చేశారు మొత్తం. అంతే కూర్చొని కుర్చీలో కూర్చొని వాకింగ్ చెప్పా. ఎలా సాధ్యపడింది? పైన నాయకుడిని చూశాను కదా. నా ఆత్మీయ తండ్రి నాకు ప్రార్థన నేర్పాడు. ఎలా? నేను పోయి దాని మీద మోపవను. అసలు ఆ మోపవటం అంటే చేతరా. ఒకళ్ళు అయితే పిల్లగాడు గుర్రం ఎక్కన్నట్టుగా ఇటు ముందుకు వీడు కూర్చుంటారు. నేను వాళ్ళు చూసి చేసన్న గారు చెప్పిన మాట గుర్తుంది. ఒకడు సైతాన్ గాడు అంటే ఆడి నడుము మీద ఎక్కి టచ్ చిక్ అని గుర్రం తల్లిగా తండ్రి మీద కానీ తల్లి మీద కానీ పిల్లలు కూర్చొని ఆడినట్టుగా అట్ట ఆడటానికి వాళ్ళు అట్ట వంగి మరి ప్రార్థన చేస్తారని నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాకు మాత్రం నా ఆత్మీయ తండ్రి నేర్పింది ఏంటంటే కుర్చీ ముందు పెట్టిండు, దాంట్లో బైబిల్ పెట్టిండు, దీన్ని పట్టుకొని మోకాళ్ళే అని. నాకు అదే నేర్పాడు. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేర్పాడు. ఆయన చూశాను, నేను నేర్చుకున్నాను. నిలువు మోకాళ్ళే. మనకు సగం మోకాళ్ళు అసంతృప్తి అంతా. నాకు ఓపిక లేకపోతేనే సగం మోకాళ్ళ మీదకి వచ్చా. ఇంకోళ్ళు పక్కకు తిరిగా ఇప్పుడు పావు మోకాళ్ళు అంటారు దాన్ని. ఇది పక్కకు తిరిగి కూర్చోవటం ఇవన్నీ చూసా. నాకు ఆ అనుభవం నేర్పేటప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే దానిలో రంపిచర్ల ఉపవాసకు ఆన్లైన్కి వెళ్ళాం. తెల్లారితే ఆరాధన 10ంటికి ఆరాధన జరుగుతుంది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం. నేను ప్రార్థన అందరి కోసం చేస్తున్నాను. అందరి కోసం బాగానే చేసిలే కానీ నీ కోసం చేసుకోవా అని ఏసన్న గారు చెప్పిన నా సంగతి ఏసై చూసుకుంటుండే ఏసయ్య నీ కోసం కూడా అడగాల ఇట్రా అని చెప్పని కుర్చీ పెట్టి బైబిల్ పెట్టి ఇప్పుడు దీన్ని పట్టుకో ఇట్లా చేతులు మోపు చేసి దాని మీద పూర్తిగా అనుకోమాక ఊరకల చేతులు పెట్టి నిలబడటానికి ఆధారంగా సపోర్ట్గా అట్ట కనపడుతుంటే నిలబడి మోకాలే అని ఆనాడు ఆ దైవ ఆత్మీయ తండ్రి చూపించిన మాదిరి ప్రార్థన చేసే విషయంలో నేను ఏడమోకరిచ్చిన అందరూ అదిరిపోతారు. ఎందుకంటే అంత ఒళ్ళుండి అంతసేపు నిడి మోకాళ్ళ మీద నిలబడుతుంది. సామాన్యంగా ఉన్న మేమే నిలబడలేకపోతున్నాం. ఎలా సాధ్యం ఇదని? నేను కాదు, మొదటిగా నా ఆత్మీయ తండ్రి వేసిన పునాది, ఆ తర్వాత దైవజనులను చూసి నేర్చుకున్నది. నన్ను అభిషేకించిన దైవజనుడు ఇప్పటికీ మోకాళ్ళ మీద నిలబడి వాక్యం చదువుతాడు. ఎంత ఆయన వయసు 65. మోకాళ్ళ మీద నిలబడే ప్రార్థన చేస్తాడంట. మోకాళ్ళ మీద నిలబడే వాక్యం చదువుతాడు. రోజు మొత్తం మీద 2 గంటలు మాత్రమే నిద్రపోతాడు. మిగతా 22 గంటలు ప్రార్థన దేవుని పని మీదే ఉంటాడు. అది చూశాను, వాళ్ళు చెప్పింది విశ్వసించాను. ఆ అడుగులు వేయటం బట్టి ఈరోజు ఇలాగ నడవటం అవుతుంది. అక్కడ హింస పొందుతున్నటువంటి యోహాన్ను కూడా చాలామంది హింస పెట్టిన, పద్మాస దీపంలోకి తీసుకెళ్ళి పెట్టిన, తన ముందున్న నాయకుడైన యేసుప్రభువు వారు చూపించిన మాదిరిలో ఆయన అడుగు పెట్టాడు కాబట్టి, అలాగ నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఏంది భక్తి సాధన చేయగలిగాడు. అలాగనే ప్రకటన గ్రంథం రాయగలిగాడు. ప్రకటన గ్రంథం రాయటానికి ప్రారంభ వచనాల్లో ప్రభు చెబుతున్నాడు, బాప్తిస్మ క్షమించండి, ఆ ప్రకటన గ్రంథం రాసిన యోహానుతో, ఇదిగో కాగా నువ్వు విన్న వాటిని, ఉన్న వాటిని, ఇక మీదట జరగబో వాటిని, అంత మాత్రమే కాదు ఆయన చేతిలో చూచిన వాటిని, 7 నక్షత్రాల గురించి మర్మములు అవేనా ఉంది అక్కడ చూడు.
ఏంది అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములట. అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకున్న పరిధిని బట్టి ప్రభు కృపలో నడిపిస్తున్న దాన్ని బట్టి మనతో దేవుడు మాట్లాడే విషయాలు కొన్నే ఉన్నాయి. ఇక్కడైతే చాలా విషయాలు ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, అంటే ప్రభు యోహాను గారికి అక్కడ చూసిన వాటిని గురించి అంటున్నాడు. ఉన్న వాటిని అంటే ఇప్పుడు కనబడుతున్నవి, ఇక రాగబోతున్నవి ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అంటే అవి ఉపద్రవాలు కావచ్చు, మేళ్ళు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన, మళ్ళీ ఇక్కడ మళ్ళీ తల్లకిందులు అవుతున్నటువంటి ఉంది ప్రసంగం. ఇక్కడ నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 దీపస్తంభముల సంగతియు. అంటే కింద చెప్తాను, నక్షత్రములు అంటే 7 సంఘాలు, 7 సంఘాలకు దూతలట. అలాగే 7 దీపస్తంభములు అంటే 7 సంఘములు. ఇక్కడ లోతుగా అయితే మనం వెళ్ళట్లేదు, కానీ 7 దూతలు లేదంటే 7 సంఘములు మన ముందున్నటువంటి భవిష్యత్తులో, ఇప్పుడు ప్రసంగం మొదలైంది, మన ముందున్నటువంటి భవిష్యత్తులో ప్రభువు దగ్గర మనం ప్రభు ద్వారా చూసిన వాటిని, ఉన్న వాటిని, వాటి వెంట కలగబో వాటిని, అలాగనే 7 నక్షత్రములు అంటే 7 సంఘాలకు దూతలు, అంటే దైవజనులకు. అంటే ఇక్కడున్న 7 సంఘాలు, ఆ కింద మిగతా అధ్యాయాల్లో 7 సంఘాలకు 7 సంఘ దూతలకు చెప్పబడుతున్న మాటలు ఉన్నాయి. అంటే ఇది విలువైన పరిచర్య. ప్రకటన గ్రంథం గురించి నీ నోటి నుంచి వచ్చే విలువైన సంగతులు గతంలో చెప్పలేదు, ప్రస్తుతం చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పరు. అలాంటి సంగతులు నీ ద్వారా ప్రకటించబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రకటిస్తున్నాడు దేవుడు. ఇక్కడ నుంచి అదే పరిచర్య నీ నోట నుంచి కూడా వస్తుంది ఆ ప్రసంగం. నేనేం చెప్పగలుగుతాను అనుకుంటాను, నేను కూడా అదే అనుకున్నా. నాకున్న డౌట్ ఏంటంటే, జాషువా డానియల్ చేగూడి అని దైవజనుడు అభిషేకం ప్లస్ మందిర ప్రతిష్ట, వాళ్ళ ఊరు వెళ్తున్నాం పరిచయం చేసే కాడికి. ఆటో తోలుతుంది నేనే, నా పక్కన నా స్నేహితుడు ఉండు, నా ఆత్మీయుతండి దావిదు పాష్ గారు, కిరణ్ పాష్ గారు, రవి పాష్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిసి మేము వెళ్తా ఉన్నాం. దగ్గర పోయాం ఆ ఊరికి. దగ్గర పోతూ ఉండగా నాకు షాలేం రాజు గారు ఆ రోజు వాళ్ళని అభిషేకించేది, మందిర ప్రతిష్ఠ కూడా చేసేది. దగ్గరకు పోయిన తర్వాత పోతుండగానే ప్రయాణంలో నేను అడుగుతూ ఉన్నాను, అయ్యా ప్రకటన గ్రంథం, పరమగీతాలు, విలాప వాక్యం, ఎహెస్కేలు గ్రంథం, ఇర్మియా, జకర్యా ఏంటి ప్రకటన గ్రంథం, పరమగీతం, విలాప వాక్యం, ఇర్మియా, ఎహెస్కేలు, జకర్యా గ్రంథం, అలాగే లేదంటే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో కూడా చివరిలో ప్రకటన గ్రంథంలో కలుస్తుంది. పాత నిబంధనలో ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం అంటారు. అయితే నేను దైవజనులను అడిగాను, ఈ 6 గ్రంథాల గురించి నేను చాలా దైవజనుల నోట నుంచి ఒక ప్రత్యేకమైన మాట వస్తుందేమో అని చూద్దాం అనుకున్నాను. ఎవరు చెప్పట్లేదు, ఎందుకని అన్న. అంటే మధ్యలో రవి పాష్ గారు జోక్యం చేసుకొని, అబ్బో అయ్యా దానియేలు, అవి సామాన్యంగా ఎవరికి అర్థం కావు, అవి వాటి గురించి చెప్పాలన్నా అర్థం చేసుకోవాలన్నా ఆత్మ ప్రత్యక్షత కావాలి అన్న. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత కావాలా? ఆత్మ ప్రత్యక్షత లేకపోతే ఈ చెప్పలేరా అన్న. చెప్పలేరు అన్న. కొంతమంది చెబుతున్నారు కదా, గుడివాడ జడా జానన్న చెబుతున్నాడు కదా, జడా జానన్న అని గుడివాడ ఆయన ప్రకటన పరమగీతాల గురించి భలే చెప్తాడు. ఆయన చాలా చక్కగా చెప్తాడు.
ఇలా గుడివాడలో జడా జానన్న చెబుతున్నాడు కదా, మరి మీరెందుకు చెప్పలే అనుకున్నాను నేను మనసులో. ఇలా ఆయన ఒక్కడు చెబుతున్నాడు, ఇక మిగతా ఎట్లా. ఒక బ్లైండ్ ఆయన లెక్చరర్ కూడా, బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్, ఆయన దగ్గర ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అక్కడక్కడ తీసుకొచ్చి నిలబెట్టి ప్రకటన గ్రంథం గురించి వివరణ చెప్పిస్తూ ఉన్నారు. ఈయనేదో ప్రత్యేకంగా చెబుతాడంటే సేవకుల ఫెలోషిప్లో కూర్చుంటే కాలనీలోనే ఏరై భాస్కర్ అంటారు, ఆయన రక్షణ పొందిన తర్వాత ప్రభు కుమార్ అంటారు, ఆయన తెప్పించాడు. సేవకులకు ప్రత్యేకంగా సేవకు వచ్చిన కొత్తలో ఈయనేదో ప్రకటన గ్రంథం గురించి కొత్తగా చెబుతాడు అంటున్నారు. మరి ఎట్లుంటుందని చెప్పని పోయి కూర్చుంటే అందరూ చెప్పింది ఈయన చెప్పాడు, కొత్త ఏం చెప్పలా. అంటే అందరూ తప్పు చెబుతానే ఉన్నారు, ఈయన కూడా అదే తప్పు చెప్పిండు. ఇంకా దాంట్లో ఏమీ లేదు. ఏం తప్పు అంటే ప్రకటన గ్రంథంలో వాడు చెప్పిన తప్పు ఏంటంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తపడుద్దని. ఇది ప్రత్యేకంగా చెబుతాను అన్నాడు. ఇదేం ప్రత్యేకం, అందరూ చెప్పింది అదే. కానీ మా తమ్ముడు ఆ మధ్యకాలంలో అమెరికానో ఎక్కడో మరి వాళ్ళు ఇతర దేశాల్లో 6 నెలలు ఉద్యోగం చేస్తాడు. 6 నెలలు జీతం డబ్బులన్నీ 6 నెలలు ఇండియాలో ఆయా ప్రాంతాలకు తిరిగి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తాడు. ఆ మధ్యకాలంలో హార్ట్ హై స్కూల్లో గ్రౌండ్లో పెట్టారు, మంచి ఆర్భాటంగా పెట్టారు. మా తమ్ముడు దానికి ఆర్గనైజింగ్ అనమాట. లక్షల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు కట్టారు. మలం సెంటర్లో ఫ్లెక్సీ కట్టాలంటే 70,000 కట్టాలి. ఆడ ఫ్లెక్సీ కట్టాలంటే 70,000 అద్దె. ఒకరోజు పెట్టుకో, నెల రోజులు పెట్టుకో, అంత అద్దె. ఇంకో ఆ పైన కట్టిన వాటికైతే 1,25,000 డాబాల పైన ఉంటాయి. ఏంది మరి ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అక్కడక్కడ మెయిన్ సెంటర్లో వేసాడు. ఆ ఫ్లెక్సీలు అంటే అప్పుడు లెక్క ఎన్ని 70,000. ఇంత ఖర్చు పెట్టి ఈ అబద్ధం చెప్పడానికి అనుకున్నాను నేను. ఏ అబద్ధం? సంఘం శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. శుద్ధ సువర్ణం ఎప్పుడు వస్తుంది? అగ్నిలో కరగవేయబడినప్పుడు ఆ పైన ఉన్న మస్ట్ అంతా బూడిదలాగొచ్చుది, అదంతా పక్కకు తీసేసినప్పుడే శుద్ధ సువర్ణం అంటే బంగారం అనేది బయటకు వస్తుంది. సంఘం కూడా శ్రమలో పరీక్షించబడితేనే స్ప్రెడ్ అయింది. పరీక్షించబడినప్పుడు అసలు సంగతి బయటకు వచ్చింది, అంతా బాగుంది. ఈడకు వచ్చేసరికేనేమో ముందుగానే ఎత్తబడుద్దంటే మరి హర్మెగిద్దోని యుద్ధం ఎవరితో చేస్తాడు? పరిశుద్ధులతో దేవుని యుద్ధం అన్నాడు దేవుడు. సైతాను గాడికి పరిశుద్ధులకు యుద్ధం అన్నాడు. ఇక్కడ భూమి మీద సంఘం ఎత్తబడితే ఇంకా పరిశుద్ధులతో యుద్ధం ఎవరితో చేస్తాడు? అదే అంటే తర్వాత ఎట్టుంటుందో ఆడ రక్షించబోవటానికి ఏడ రాశారు? ఈ తప్పు చెప్పడానికి అని చెప్పాలి. నేను ఇవన్నీ పరీక్షించి దైవజనులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ఇవన్నీ గురించి నువ్వు చెప్పిన 6 గ్రంథాల గురించి నువ్వు మాట్లాడాలంటే, ఎవరన్నా మాట్లాడాలంటే, దాని గురించి ప్రకటించాలంటే ఆత్మ ప్రత్యక్షత సంపాదించాలి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. ఆయన ఇది చెప్పబడిన మాట ఏంటంటే, విన్న వాటిని, ఉన్న వాటిని, వాటెమ్మట కలగబోయే వాటిని, కింద చెప్పిన మాట ఆయన కుడి చేతిలో చూచినటువంటి 7 నక్షత్రాలంటే సంపూర్ణానికి, 7 అనే సంఖ్య సంపూర్ణానికి సాదృశ్యం. పరిపూర్ణమైనటువంటి వ్యక్తులను సేవకులుగా తీర్చిదిద్దబడటానికి సంఘాలకు సేవకులుగా ప్రకటిస్తాం. సంపూర్ణమైన కొలత, పరిపూర్ణమైన కొలత, సంపూర్ణ సిద్ధి. అంటే కొలసి పత్రిక 1:28-29 వచనాలకు పోతున్నాం. మళ్ళీ అక్కడికి అందరినీ సంపూర్ణులు చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి. ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సంఘం గురించి, సంఘం యొక్క దూతలు ఉన్నారు కదా, దూతలు అంటే దైవజనుడే. సంఘాన్ని నడిపించే దూత దైవజనుడు. దైవజనుడు నా సేవకులైన అంటే కింద పుట్టినట్లు అక్కడ రాసి ఉంటుంది దూతలు, ఆయన దూతలు, ఆయన దూతలు. ఎందుకంటే పరలోకంలో కూడా యోబు గ్రంథం ద్వారా ఆయన దూతలను నమ్మట్లేదు, ఆయన సేవకులను నమ్మట్లేదు అని ఉంది. దూతలు అనేవాళ్ళు అక్కడ కూడా సేవకులే, ఇక్కడ కూడా దేవుని పక్షంగా ఉన్న వ్యక్తి దూత. అపోస్తులు అనబడిన వాళ్ళు పంపబడినవాడు, లేదంటే దేవుని పక్షంగా నడిపించబడుతున్న దేవుని దూత అని అర్థం. ఈ దూతలకు ప్రకటించబడుతుంది దేవుని మాట. సాధ్యమేనా మన వల్ల అవుతుందా? ఆ సంఘానికి ప్రకటించబడుతుంది దేవుని మాట. ఎక్కడి నుంచి అంటే ఆయన చేతిలో చూసినటి నుంచి.
అంతకుముందు ఆయన దగ్గరుండి అంటే మనం నడుస్తున్న విధానంలో నేర్చుకున్నవి, ఆ తర్వాత ఉన్నవి, వాటి వెంబడ కలగబోయేవి అంటే ప్రత్యక్షత అన్నమాట. అలాగ లోతైన సంగతులు ప్రకటన గ్రంథమే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతటిలో నుంచి లోతైన సంగతులు దేవుని యొక్క దైవ జనాంగానికి, దేవుని యొక్క సంఘాలకు ప్రకటింపబడుతుంది. మర్మం అంటే దాచబడినది అని అర్థం. మర్మాంగము అంటే దాచబడిన అంగము అని అర్థం అన్నట్లుగా మర్మం అనేది దాచబడింది. దాచబడిన వాటిని బయటికి తెచ్చి నువ్వు ప్రకటిస్తావు. అందుకు నువ్వు ఎంచబడ్డావు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా వల్ల వచ్చి నా మొఖం అనుకోమాక, నీ వల్ల కాదు కాబట్టి నిన్ను పిలుచుకుంది ఆయన. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ ధనము, నీ ఆస్తి, నీ జనము, నీ బలము, నీ ఘనత, నీ పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఉన్న పలుకుబడి ఏమీ పనికిరావు. సున్నా. తొందరపడి వాటి మీద ఆధారపడితే వాటిని సున్నా చేస్తాడు. అంటే ఏమీ లేదని అనిపిస్తాడు. అప్పుడు కూర్చొని ఆడవలసి వస్తుంది. ఆ ఏడ్చే బదులు ముందుగానే ఆయన పాదాలు పట్టుకొని నాలో ఏమీ లేదని ఏడు, అప్పుడు మిగతాయన్నీ ఆయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనలో ఏమీ లేదని మనం జీరో అయిపోయినప్పుడే అప్పుడు ఆయన నింపుతూ ఉంటాడు. అప్పుడు ఆయన నింపుతాడు. ఆయన నింపితే అద్భుతం అన్నమాట. రాతి బాణులు అయిపోయాయి. ఏడా? మన ఇంట్లోనా లేదా పక్కింట్లోనా? ఏనా? రాతి బాణులు ఏడైపోయినాయి, నిండుగా ఉన్నాయి. ఏ పెళ్ళిలో? కానా విందులో. అయితే తల్లిగారు మరియమ్మ చెప్పింది, ఆయన చెప్పినట్టు మీరు చేయండి అబ్బాయి. వెంటనే ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదని కూడా ఇంకో మాట చెప్పాడు, నీళ్లతో నింపండి ఆ రాతి బాణం. మనం ఖాళీ అయిపోతుంటాం ఎప్పటికప్పుడు, అయినా ప్రభు చేత మనం నింపబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎలా నింపబడుతుంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడతావు, వాక్యం చేత నింపబడతావు, తన వాక్కు చేత నింపబడతావు. ఏంది 81వ కీర్తన 10వ భాగంలో నీ నోరు బాగోజు దాన్ని నేను నింపేదను అన్న వాక్ అన్నమాట. అర్థమవుతుందా? ప్రకటన కదా ఇప్పుడు చదువుకున్న దాంట్లో నా పై మాటలో ఆయన నోట నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం వస్తుంది, బయలుపెడుతుంది. ప్రత్యేకమైన మాట అది. అర్థమవుతుంది? మనల్ని కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, ప్రత్యేకంగా మీరు పిలువబడ్డారు. ప్రత్యేకమైన మాట మీ నోట ఉంది. ఈరోజు ఉన్న స్థితిని గమనించమాక రానున్న దినాలను గుర్తుపెట్టుకో ఒకసారి. అసలు నువ్వు నివిరిపోతావు అన్నమాట. అసలు నేనేనా? ఎంతమంది ఏ రకంగా అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏంది ఎట్టున్నారు నేను అనుకుంటా. ఖచ్చితంగా ఒక రోజు ఉంది. నిరీక్షణ వదిలిపెట్టద్దు. విశ్వాసంలో పలచన కృంగిపోవద్దు. పట్టుదల కలిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో విలువైన మర్మాలు బయటికి తెచ్చి సేవకులకు, సంఘాలకు అందిస్తావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్న మాటను బట్టి నా దేవుందిలేయా, అయ్యో నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పని అనుకుంటున్నావా? ఒకళ్ళే దేవా, విలువైన సంగతి, విలువైన మాటలు ఈరోజు నాకు అందించావు ప్రభు. అయ్యా 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 అయ్యా, ఎక్కడైనా ఏ విషయంలో అయినా నన్ను నేను తక్కువ చేసుకొని నీ ఎదుట అయ్యా నిందించుకున్నానేమో. అయ్యా 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 అయ్యా, నువ్వు ఇచ్చిన విలువను గుర్తించకుండా తొందరపడి నేను నిరీక్షణ కోల్పోయానేమో, విశ్వాసాన్ని వీగిపోయానేమో. ఏముందులే, నా బ్రతుకుకి ఇంత మటుకు చాలని సర్దుకునే పరిస్థితి నా జీవితంలో ఉందేమో. అయ్యా ఒప్పుకుంటున్నాను, క్షమించయ్యా. తొందరపడి నేను అనుకున్న ఆ తలంపు, ఊహలు, ఆలోచన, మనసులో, హృదయంలో అనుకున్నవి అయ్యా ఇదిగో నోరు తెరిచి ఒకవేళ తొందరపడి నా దేవుందిలేయా, ఈ బ్రతుకు ఇలా తెల్లారిపోతే చాలే అనుకున్నానేమో, అలా మాట్లాడానేమో. అయ్యా క్షమించు ప్రభు. ఈరోజు నువ్వు చెబుతున్నావు, ఇదిగో
దేవుని యేసయ్య నీ గుండెల మీద ఆనుకున్న యోహాను ఎంత గొప్ప పరిచయం చేశాడు, ఎంత గొప్ప సంగతులు క్రైస్తవ ప్రపంచానికి తెలియపరిచాడో. ఆ మరుగై ఉన్న మర్మలు ఆయన ద్వారా చెప్పినట్లుగా ఈరోజు కూడా క్రైస్తవ ప్రపంచానికి గతంలో అందనివి, ప్రస్తుతం అందనివి, ఇక ముందు ఎవరి ద్వారా కూడా ప్రకటింపబడనివి మా ద్వారా నువ్వు ప్రకటిస్తానని సెలవిస్తున్నావు ప్రభువా. అటు తలాంతులు, అటు కృప, ప్రత్యక్షతనిచ్చానని దేవా నీవు సెలవిస్తున్నావు. బలమైన నీ ఆత్మ అభిషేకము, ఆ లేఖన ప్రత్యక్షత, ఇదిగో తండ్రి ఆత్మ ప్రత్యక్షతకు అవసరమైన ఆ కృప అభిషేకం మాపై ధారాళంగా కుమ్మరించినందుకు ఆ గొప్ప నడిపింపు, ఆ గొప్ప అనుభవం అయ్యా, ఆ గొప్ప విలువైన సంగతులు క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ లోకంలో ఉన్న సేవకులకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సంఘాలకు, అల్పులైన మమ్మల్ని ఎంచుకొని మా ద్వారా ప్రకటిస్తానని కావలసిన లేఖన ఆత్మ ప్రత్యక్షతను మాపై కుమ్మరించినందుకు, కృపనిచ్చినందుకు అయ్యా, ఇదిగో అభిషేకం ఇచ్చినందుకు అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మాకు మేము అనుకున్నాం ప్రభా, ఎన్నిక లేని వాళ్ళమయ్యా, తృణీకరించబడ్డ వాళ్ళమయ్యా, విలువ లేని వాళ్ళమయ్యా, నలుగురి చేత నానా మాటల చేత నిందించబడ్డ వాళ్ళమయ్యా, ఏ విలువ లేని వాళ్ళమయ్యా, సమాజంలో కానీ దేవా సంఘంలో కానీ అయ్యా ఇదిగో తండ్రి నానే బంధువులు, ఆ దేవా తల్లి తరపు తండ్రి తరపు బంధువుల విషయంలో కానీ, అయ్యో అయ్యో భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, అయ్యా బిడ్డల విషయంలో కానీ విలువలేని బ్రతుకు కదా నాది, విలువలేని బ్రతుకు కదా నాది. భార్యను కదిలించినా లెక్కలేని తనంగా మాట్లాడుతుంది, బిడ్డలను కదిలించినా లెక్కలేని తనంగా మాట్లాడుతున్నాను, అయ్యో భర్తను కదిలించిన లెక్కలేని తనంగా మాట్లాడుతున్నాడు, అయ్యో సమాజంలో లెక్కలేని తనంగా అయ్యో నీచంగా మాట్లాడుతున్నారు ప్రభువా, నీచంగా 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 మాట్లాడు. ఇట్లాంటి మాటలు పడి నేను బ్రతకాలా? ఈ బ్రతుకు నాకు అవసరమా? ఇటు సమాజంలో బాగా ఉన్నట్టుగా బ్రతకలేకపోతున్నాను, ఇటు దేవునికి అవమానం తెస్తున్నానేమో. అసలు నా బ్రతుకెందుకు? చచ్చిపోతే బాగుండు. మరణం కూడా నాకు దగ్గరకు రావట్లేదు అయ్యా. ఇంకెన్నాళ్ళయ్యా ఈ వేదన, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది అయ్యా, ఈ కన్నీరు, ఈ ఒంటరితనం, అయ్యో ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా అని చెప్పి చావైనా రావట్లేదు అయ్యా. నన్ను తొందరగా తీసుకెళ్ళాయని అడిగిన రోజులు ఉన్నాయి ప్రభు. అయ్యా 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 కేవలం కేవలం నీ కృప, కేవలం నీ కృపను బట్టి అయ్యా, నీ కృపను బట్టే, నీ కృపను బట్టి అయ్యా, నీ కృపను బట్టి ఇప్పటి వరకు మేము ఉన్నాం, నీ కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నాం, నీ కృపను బట్టి ఇక ముందు ఉంటున్నాం, నీ కృపను బట్టి ఇదిగో ఇంత గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చావు. మేము ఊహించలేదయ్యా అయ్యా, మేము అసలు రక్షణ పొందినప్పుడు మాకు తెలియలేదయ్యా, ఇన్ని సంవత్సరాలు నీతో నడిచినప్పుడు కూడా మాకు అర్థం కాలేదయ్యా. ఇదిగో దేవా దేవా దేవా, ఈ రోజు నువ్వు దాన్ని బట్టబయలు చేసావు అయ్యా, ఇది బట్టబయలు చేసావు ప్రభు. అయ్యా 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 అయ్యా, పుట్ట పగిలినప్పుడు చీమలు బయటకు వచ్చినట్లుగా ఇదిగో ప్రభు, ఇన్ని రోజులు నిరీక్షణ, ఇన్ని రోజులు విశ్వాసపు యాత్ర, ఇన్ని రోజులు నీతో ప్రాంతంలో గడిపిన విధానం, ఇన్ని రోజులు పరిశుద్ధాత్మదేవుడా నువ్వు నడిపించిన పరిస్థితులు, ఎదురైన ప్రతి అనుభవంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్పి అయ్యో 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 ఈ రోజు ఇంత గొప్ప ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప లేఖన ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు అయ్యా, ఇంత విలువ మాకు ఇచ్చినందుకు ఎన్నిక లేని వాళ్ళం ప్రభు అయ్యా, గుర్తింపు లేని వాళ్ళం ప్రభు. ఇలా పిచ్చి పట్టింది అట్టుకుంటే ఏంది ప్రార్థన, ఏంది భక్తి,
ఆడబడిచాడు మోకాళ్ళు వేస్తారు. ఏంది అమ్మాయి, ఏంది ఇలా ప్రార్థన, ఏంది ఇది భక్తి అని చెప్పాను. ఏ పని పాట లేకుండా ఇలా ఉన్నారు, కదిలితే భక్తి భక్తి అని ఉంచారు. అన్ని రాత్రులు అంత సమయం ఏందని చెప్పాను. ఒకవేళ అయ్యా మా చుట్టూ ఉన్నాళ్ళు పలికిన అవేమి లక్ష్య పెట్టకుండా నా ప్రభువును నీ సంకల్పంలో మమ్మల్ని చూచిన విధం ప్రకారం మమ్మల్ని హెచ్చిస్తున్న తండ్రి, మమ్మల్ని రక్షిస్తున్న తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మమ్మల్ని అభిషేకించిన తండ్రి, నీ ఆత్మ నడిపించిన తండ్రి, లేఖన ప్రత్యక్షతనిచ్చిన తండ్రి, అయ్యా ఆత్మ ప్రత్యక్షతనిచ్చిన తండ్రి, ఇదిగో మర్మమై ఉన్నటువంటి సంగతులను నీ సంఘానికి, సార్వత్రిక సంఘంలో ఉన్న సంఘాలకు, అయ్యా సేవకులకు ప్రకటించే భాగ్యం నీ మహా ఉన్నత ఉచిత కృపను బట్టి అల్పులైన మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా. అల్పులైన మా పట్ల నీవు కలిగిన అయ్యా ఈ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి, అయ్యా నిర్ణయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా 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 ఎన్నిక లేని మమ్మల్ని ఇలా ఎంచుకున్నాను కృతజ్ఞతాస్తుతులు, నీ గొప్ప కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మాటలు రావట్లేదు, కన్నీరే వస్తుంది ప్రభా. అయ్యా మాటలు రావట్లేదు, కన్నీరే వస్తుంది. అయ్యా ఎందుకు ఇంతగా ప్రేమించా, ఎందుకో నానెంతగా నీవు ప్రేమించితివో ప్రభువా, అందుకో నాదీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనా శిక్ష అనుభవించాల్సి ఉంటే నువ్వు శిక్ష పొందావయ్యా. నిందల అవమానాలు అనుకుంటుంటే అవన్నీ నువ్వు భరించావయ్యా. ఇదిగో ఎన్నిక లేదనుకుంటే నీవు ఎన్నిక లేని వాడిగా మార్చబడి మమ్మల్ని ఏదైనా వానిగా ఇదిగో ప్రభా అయ్యా నువ్వు ఇదిగో నీ చేతిలో ఎన్నికైన పాత్రలుగా చేసి ఇలా నిలబెట్టావయ్యా. నీవిచ్చిన ఈ గొప్ప విలువను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా 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 సహాయించి నీవే చూడు, నడిపించు, పొరపాట్లుంటే క్షమించయ్యా. అయ్యా నీ కార్యములు జరిగించు అయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేగశోలుడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి యేసు నామములో బంధిస్తున్నా, లయపరుస్తున్నా, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడను త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా అయ్యా ఇదిగొచ్చండి దేవా, రేపటి దినాన జరిగే కూటమి జయకరంగా జరిగించండి. 1వ తారీఖు జరిగే కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటాన్ని జయకరంగా జరిగించు. ఆదివారం ఆరాధనలో మీరు చూడండి, నీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిగించు. సమస్త విషయాల్లో కృపానుగ్రహించి నువ్వు తోడు నడిపించు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు సమకూడిన అయా బిడ్డల యొక్క జీవిత భాగస్వాములు, పిల్లలు, కుటుంబ సభ్యులు కలిగిన సమస్తమును, చరస్థిరాస్తులను, అలాగనే ఈ ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలు ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన వాళ్ళందరినీ, సమస్తాన్ని, సమాజాన్ని చేతులు కాపాడవచ్చు. 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులు కాపాడు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ బిడ్డలు ఆశీర్వదించి నీ చేతులకు అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే సంఘ బిడ్డల వారి కుటుంబ సభ్యులకు, చరస్థిరాస్తులు, పసిబిడ్డల పెద్దల వరకు సమస్తానికి, ఇక్కడున్న సంఘ బిడ్డలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఇక ముందు ప్రాంతంలో ఏకీవించబోతున్న వారికి, ఇప్పుడు ఏకీవిస్తున్న వారికి
నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు సెలవిచ్చిన ప్రకారము తాను అనుకున్న పని మన ద్వారా జరిగించి మనం ధన్యులుగా చేసి తద్వారా మన ద్వారా ఆయనే మహిమ పొందేలాగా సమస్త కార్యాల్లో చూడండి, సమస్త పనిలో చూడండి. ఆయన పని ఆయనే చూడండి జరిగించి ఆయన మాత్రం మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ తండ్రి జరిగించునుగాక. అలాగూ జరిగించిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం అంతర ప్రయోగాలైనా వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.